పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందరూ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని లేదా ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. గత క్లాస్లో మనము ఈ దర్శన గ్రంథం అనేది ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, దర్శన గ్రంథంలో ఉన్నటువంటి పోలికలు ఏమిటి, దేన్ని దర్శన గ్రంథం అనాలి, దర్శన గ్రంథంలో ఏముంటుంది అనేటువంటి అనేక విషయాలని చాలా సవివరంగా ఆల్మోస్ట్ 1.5 hour ఏమో ఉంది వీడియో. సో ఆ వీడియోలో వివరించాము. సో ఇవాళ మనం 1వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. ఒకవేళ ఎవరైనా ముందు వీడియో అనగా దీనికంటే ముందు చేసినటువంటి ఉపోద్ఘాతం వీడియోను చూడకపోయినట్లయితే ఇక్కడ నుంచి చెప్పేది మీకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఇందులో ఉపయోగించబడినటువంటి అనేక పోలికలను, ఇందులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, అసలు ఈ పుస్తకం ఎందుకు రాశారు, 1వ అధ్యాయం వెనక ఏముంది అనేటువంటి అనేక విషయాలను నేను ఉపోద్ఘాతం వీడియోలో వివరించాను. కాబట్టి మీరు ముందుగా ఆ వీడియోను చూసి తర్వాత దీనికి వస్తే మాత్రమే అర్థమవుతుంది. అంతేకాకుండా ముందు వీడియోని పూర్తి స్థాయిలో చూడాలి. ఎందుకంటే నేను అనేక రకమైనటువంటి పోలికలను అందులో వివరించాను. ఆల్మోస్ట్ ఒక 10-15 టైప్స్ని అక్కడ వివరించాను. ఆ తర్వాత పాత నిబంధనలోంచి అనేక విషయాలను తీసుకొని ఎక్కడి నుంచి ఇది నెరవేరుతుంది అనేటువంటి విషయాలను కూడా నేను వివరించాను. సో అది చూడకుండా మీరు చూస్తే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ వీడియో చూడాల్సిందిగా ఒక్కసారి కోరుతూ ఉన్నాను. సో ఇవాళ మనం 1వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. సో 1వ అధ్యాయం పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో ఆల్మోస్ట్ 20 వచనాలు ఉన్నాయి. ఇవాళ ఈ 20 వచనాలను కూడా ధ్యానించబోతున్నాం. మొదటి వచనాన్ని చదువుతున్నాను. కోట్: యేసుక్రీస్తు బహిరంగమునర్చిన విషయములు ఇచ్చట గ్రంథస్థము గావింపబడినవి, దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతి కాలమున ఏమి సంభవింపనున్నదిను ఆయనచే తన దేవుని సేవకులకు ప్రకటింపబడవలెను. ఇది దేవుని అభిమతము. యేసుక్రీస్తు తన దూత ద్వారా తన సేవకుడకు యోహానునకు ఈ విషయములను విదితము చేసెను. సో ఈ విషయాలన్నింటినీ యేసుక్రీస్తు చెప్పాడు అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా పునీత యోహాను గారు ఇక్కడ ఫస్ట్ మాటలోనే నోట్ చేశారు. చూస్తున్నాము, యేసుక్రీస్తు బహిరంగమనర్చిన విషయంలో ఇచ్చట గ్రంథస్థం గావించబడినవి. సో యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సో యూదుల్లో చాలామంది యేసుక్రీస్తును అంగీకరించట్లేదు. యేసుక్రీస్తు మెస్సయ్య అంటే నమ్మట్లేదు. సో వాళ్ళకు ఒక దారిని చూపిస్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు చనిపోయాడని మీరు అనుకుంటున్నాడు, కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు దేవుని యొక్క, తన తండ్రి యొక్క సన్నిధిలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఈ విషయాలని చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాన్ని బ్యాక్డ్రాప్ ద్వారా పునీత యోహాను గారు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. ఈ విషయాలను యేసుక్రీస్తు యోహానుకు చెప్పారు. సో యేసుక్రీస్తుకి ఈ విషయాలను ఎవరు చెప్పారు అంటే దేవుడు ఆయనకు చెప్పాడు. అనతి కాలమున ఏమి సంభవింపనున్నది ఆయనచే తన దేవుని సేవకులకు ప్రకటింపబడలను. ఇది దేవుని అభిమతము. మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఈ మాట వెనుక అనగా దేవుని సేవకులకి ఈ విషయాన్ని ప్రకటింపబడాలి అనేది మనం చూసినట్లయితే ఆమోసు ప్రవక్త రాసినటువంటి లేఖలో, గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దేవుడు తన సేవకులకి అనగా తన సేవకులైనటువంటి ప్రవక్తలకు చెప్పకుండా ఏ విషయము చేయడు అనేటువంటి విషయం అక్కడ ఉంది. ఆ మాట అక్కడ ఉంది. సో అందుకనే గమనించండి, అనేకమైనటువంటి రాజ్యాల గురించి, ఉదాహరణగా మనము దానియేలు పుస్తకం ఓపెన్ చేసామనుకోండి, అక్కడ 4 రాజ్యాల గురించి ఒక బొమ్మ రూపంలో ఒక దర్శనం ద్వారా దేవుడు అక్కడ మాట్లాడతాడు. సో 4 రాజ్యాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. మొదటిది బబులోను సామ్రాజ్యం, అస్సిరియా సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాల గురించి అక్కడ ప్రకటించబడింది. అప్పటికి ఆ 4 సామ్రాజ్యాలు రాలేదు. ఇంకా కేవలం ఒక రాజ్యం, ఒక బబులోను రాజ్యంలో మాత్రమే అప్పటికి ఉన్నారు. దానియేలు అప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. సో అయినప్పటికీ ఆయన తర్వాత రాబోతున్నటువంటి 3 రాజ్యాల గురించి మాట్లాడాడు. సో అందులోనూ ప్రత్యేకించి గ్రీకు రాజ్యం, అలెగ్జాండర్ గురించి మాట్లాడారు. అలెగ్జాండర్ తర్వాత ఆ రాజ్యం ఎలా డివైడ్ అయిపోతుంది అనేటువంటి విషయాన్ని కొన్ని 100 సంవత్సరాల ముందే దేవుడు అక్కడ వివరించాడు. సో అంటే ప్రవక్తలకి దేవుడు తన విషయాలను తెలియజేస్తాడు. సో ఈ విషయాన్నే ఇక్కడ పునీత యోహాను గారు చెప్తున్నాడు. సో రాబోయేటువంటి రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఘటనలన్నింటినీ యేసుక్రీస్తు ముందుగానే చెబుతున్నాడు. దీన్ని గమనించండి యూదులారా అనేటువంటి విషయాన్ని ఇక్కడ పునీత యోహాను గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. క్రీస్తు తన దూత ద్వారా తన సేవకుడకు యోహానుకు ఈ విషయములను విదితం చేసిన తన దూత ద్వారా, యేసుక్రీస్తు తన దూత ద్వారా అంటున్నాడు. పాత నిబంధనలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే పోలిక
యావే దేవుడు తన దూత ద్వారా మోషేతో మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడాడు అనేది ఆ యూదుల యొక్క నమ్మకం. అంటే దేవునికే దూతలు ఉంటారు, మనుషులకు ఉండరు అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. సో ఇక్కడ యేసుక్రీస్తు తన దూత ద్వారా వివరిస్తున్నాడు. సో కొన్ని చోట్ల యేసుక్రీస్తు వివరించినట్టు స్ట్రైట్గా కనిపిస్తుంది, కొన్ని చోట్ల యేసుక్రీస్తు యొక్క దూత వివరించినట్లుగా కనిపిస్తుంది. సో అక్కడ ఇంటర్చేంజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం ఆ బ్రాడ్ అండర్స్టాండింగ్ని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ టెన్స్లోకి వచ్చి దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు, కొన్నిసార్లు తన దూత ద్వారా మాట్లాడిస్తూ ఉంటాడు. ఇది పాత నిబంధనలో అనేక చోట్ల కూడా కనిపిస్తూ ఉంటుంది. ట్రినిటీ అనేటువంటి ఆ భావన కూడా ఇట్లానే ఉద్భవించడం మనం చూస్తాం. దేవుడు ఉంటాడు, దేవుని కింద దూతలు ఉంటారు, దూతల కింద మనుషులు ఉంటారు. సో మూడింటిని కలిపి దేవుడు కొన్నిసార్లు కలిపి మాట్లాడడం మనం చూస్తాము. అంటే దేవుడు తన దూతకి చెప్తే దూత వచ్చి ప్రజలకి చెప్తారు, అంటే అక్కడ ముగ్గురు. సో అలాగే యేసుక్రీస్తు, పవిత్రాత్మ దేవుడు, అలాగే తండ్రి దేవుడు, ముగ్గురు. అది కూడా ట్రినిటీ కూడా మనం కాసేపట్లో చూస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు తన దూత ద్వారా వివరిస్తున్నాడు. అంటే ఇది ఎక్కడ చెప్తున్నాడు, దేంతో పోలుస్తున్నాడు? ఇది పాత నిబంధనలో దేవుడు మోషేకు కనిపించినటువంటి సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ యావే దేవుడు తన దూత ద్వారా పొదలో నుండి మోషేతో మాట్లాడితే, ఇక్కడ యేసుక్రీస్తు తన దూత ద్వారా పరలోకంలో యోహాను గారితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. రెండో వచనం, తాను చూసిన సర్వమును యోహాను వెల్లడించను. తాను చూసినటువంటి సర్వాన్ని వివరించాడు. తాను ఏదైతే పరలోకంలో ఏ దర్శనాలను అయితే చూశాడో వాటిని తూచా తప్పకుండా ఇక్కడ రాశాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే సర్వము అని పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉంది. యెరూషలేము మీద ఒక దారుణమైనటువంటి శిక్షను తీసుకొస్తాడు. యెరూషలేములో ఉన్న వారిలో ఆల్మోస్ట్ చాలా మంది మరణిస్తారు అన్నట్టు పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా వివరించాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు మత్తయి శుభవార్త 24వ అధ్యాయం అయితేనేమి, లూకా సువార్త 21వ అధ్యాయం అయితేనేమి చాలా ఎక్స్టెన్సివ్గా దాని మీద ఎట్లా యుద్ధం రాబోతుంది, ఎట్లా వాళ్ళు నాశనం కాబోతున్నారు, ఎలా యెరూషలేం అనేది కంప్లీట్గా నేలమట్టం కాబోతుంది అనేటువంటి విషయాలని ప్రవచనాల ద్వారా వివరించారు. అయితే అవన్నీ నెరవేరాల్సి ఉంది. ఆ నెరవేరాల్సినటువంటి విషయం ఇందులో దర్శన గ్రంథంలో పూర్తి స్థాయిలో సర్వమును అని ఎందుకన్నాడంటే పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి అనేది దాని యొక్క ఉద్దేశం. ఇది దేవుని వాక్కును గురించి, యేసుక్రీస్తు బహిరంగం చేసిన సాక్ష్యమును గురించి యోహాను రాసినటువంటి నివేదిక. చూడండి, ఇక్కడ యోహాను గారే ఈ పుస్తకాన్ని రాశారా అని అంటే గుడ్డు గుర్తుగా కళ్ళు మూసుకొని అవును పుణ్యత యోహాను గారు దీన్ని రాశారు అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఇక్కడ చూసింది. ఇది దేవుని వాక్కును గురించి అని. దేవుని వాక్కు అనే చోట మనకి ఎక్కడ కనిపిస్తుంది? యోహాను సువార్త మొట్టమొదటి వచనంలోనే కనిపిస్తుంది. ఒక్కసారి చదువుదాం దాన్ని కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను. ఒకవేళ ప్రొటెస్టెంట్ సోదరులు దీన్ని చూస్తూ ఉన్నట్లయితే వాక్యము అని ఉండొచ్చు మీ బైబిల్లో. నేను చిన్నప్పటి నుంచి క్యాథలిక్ బైబిల్ చదవడం అలవాటు అవ్వటం వల్ల క్యాథలిక్ బైబిల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అక్కడ చూసినా కూడా మీనింగ్ మూలం అయితే ఒకటే ఉంటుంది, లోగోస్ అని ఉంటుంది. సో ఆ లోగోస్ని వాక్కు అని ట్రాన్స్లేట్ చేశారు, అంటే మాట అని. సో వాక్యము అంటే మాట అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారు చూడండి, 2వ వచనంలోనే ఏమంటున్నారు. ఇక్కడేమో మొదటి వచనము, ఇక్కడ 2వ వచనంలో తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించను. ఇది దేవుని వాక్కును గురించి, యేసుక్రీస్తు బహిరంగం చేసిన సాక్ష్యమును గురించి యోహాను రాసినటువంటి నివేదిక. సో ఈ వాక్కు గురించే, ఎందుకంటే యేసుక్రీస్తును వాక్కు అని పరిచయం చేసినటువంటి వ్యక్తి కేవలం యోహాను గారు మాత్రమే. మీరు ఈ మిగిలిన 3 చూడండి, అంటే మత్తయి, మార్కు, లూకా, అక్కడెక్కడ కూడా వాక్కు అనేటువంటి మాట మనకు కనిపించదు. సో వాక్కు అనేటువంటి మాటను ఉపయోగించినటువంటి వ్యక్తి యోహాను. సో ఇది 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ తర్వాత 16వ వచనంలో చూసినట్లయితే 14వ వచనం. సో 14వ వచనం చూసినట్లయితే ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యముతో నిండిన ఆయన మహిమను చూసితిమి, అది తండ్రి యొద్ద నుంచి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. సో ఇదే విషయాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే వాక్కు గురించి మాట్లాడుతున్నాడు. కృపా సత్యములతో నిండినటువంటి ఆయన మహిమ,
ఆయన తండ్రి వద్ద నుంచి వచ్చాడు. సో ఈ విషయాన్ని ఇక్కడ చూడండి, దేవుని చేత ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తుకు చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు వాక్కును గురించి తాను బహిరంగంగా చూసినటువంటి విషయాలను గురించి యోహాను చెప్తున్నాడు. అవే ఇక్కడ రాయబడ్డాయి అని చెప్తున్నాడు. అంటే సిమిలారిటీ, స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ఒక్కొక్క రచయితకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో మత్తయ్య గారు చూస్తే మొత్తం వంశచరిత్ర అంతా తీసుకొని రాశాడు. సో అది ఆయన యొక్క స్టైల్, రైట్. తర్వాత ఇది యోహాను గారి స్టైల్ అనమాట. వాక్కు పరలోకంలో ఎలా ఉండేది, ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే పరలోకంలోకి వెళ్ళి దేవుని యొక్క విషయాలను చూసి యోహాను గారు రాస్తున్నాడు. అలాగే యోహాను సువార్తలో చూసినట్లయితే ఆదిలో వాక్కు ఉండేను, వాక్కు దేవుని ఆదికి వెళ్ళిపోయాడు, అంటే ఇది జెనసిస్కి వెళ్ళిపోయాడు, ఆది కాండానికి వెళ్ళిపోయాడు అనమాట. సో అట్లా ఈయన స్టార్టింగ్ స్టైల్ అనేది అట్లా ఉంటుంది. తర్వాత 3వ వచనంలో అంటున్నాడు, ఇవన్నీ అనతి కాలముననే సంభవింపనున్నవి కనుక ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు, ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. 2 విషయాలని చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే ఇవన్నీ అనతి కాలముననే జరగనున్నవి. అనతి అని అంటే వెరీ సూన్. సో ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే సూన్ అనే మాట ఉంటుంది, అంటే వెంటనే జరగబోతుంది ఈ విషయాలు అనేసి. సో అంటే పునీత యోహాన్ గారు ఈ పుస్తకాన్ని ఆల్మోస్ట్ అరౌండ్ 50-60s రాసి ఉంటారు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం అనమాట. ఎందుకంటే ఇవి త్వరగా జరగబోతున్నాయి. త్వరగా జరగబోవడం ఇన్ ద సెన్స్ యెరూషలేము మీద శిక్ష రాబోతుంది అని మనం ఉపోద్ఘాతంలో చర్చించాం. అందుకే నేను ఆ వీడియో చూడమన్నాను. సో ఆ విషయాలన్నీ ఇక్కడ నెరవేరబోతున్నాయి, వెంటనే జరగబోతుంది అని అంటే దీన్ని సుమారుగా ఆ టైం పీరియడ్లోనే, అంటే క్రీస్తు శకం 50-60లో స్టార్ట్ చేసి ఉంటాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాక అంటున్నాడు, ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు. గ్రంథమును పఠించువారు అన్నాడు, దాని కిందకు వస్తే ప్రవచన సందేశములను విని పాటించేవారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరిని ఉద్దేశిస్తున్నాడు. మొదటిది, ఈ గ్రంథమును పఠించే వాళ్ళు ఎవరు అని అంటే మనం ఈరోజు చూస్తే మన టైం పీరియడ్లో ఒక 200, 300, 100 రూపాయలు ఉన్న ప్రతి ఒక్కడు కూడా వెళ్ళి బైబిల్ కొనుక్కొని చదవచ్చు. అయితే యోహాను గారు ఆ రోజు కేవలం ఈ దర్శన గ్రంథాన్ని మాత్రమే ఒక స్క్రోల్, అంటే ఒక చుట్టలో, కాగితపు చుట్టలో రాసి దాన్ని పంపించేవారు. సో యోహాను గారు ఇదంతా రాసి ఇది మొత్తాన్ని పంపించట్లేదు. సో చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే దీంట్లో ఎవరైనా, అంటే చూడండి, యోహాను రాసినటువంటి దర్శన గ్రంథము చివరి అధ్యాయం 22వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఎవరైనాను ఏమైనాను ఈ గ్రంథపు ప్రవచన వాక్కుల నుంచి తొలగించినచో లేదా ఈ గ్రంథానికి కలిపినచో వారికి దేవుని యొక్క సమస్త శిక్షలు వస్తాయని చెప్పి ఇక్కడ రాస్తాడు యోహాను గారు. ఆ మాట చూపించి చాలామంది ఈ బైబిల్ గ్రంథం అంతా అని చెప్తారు. సో అది పొరపాటు, అది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. ఎందుకంటే పునీత యోహాను గారు 50-60 సంవత్సరంలో ఇది రాశాడు. కానీ ఈ బైబిల్ అంతా ఎప్పుడు తయారైంది? ఏది మత్తయి సువార్త నుంచి యూదా వరకు ఈ పుస్తకం. సో అంతకుముందు ఉన్న పాత నిబంధన ఇదంతా కలిసి ఎప్పుడు ఫైనలైజ్ అయింది? సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 396 సంవత్సరం, 400 సంవత్సరం అనుకోండి రఫ్గా. సో అప్పుడున్నటువంటి ఒక పోపు పుస్తకంలో ఏ పుస్తకాలు ఉండాలి, బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలి, 73 పుస్తకాలు ఏంటి, ఆ లిస్ట్ ఏంటి అనేది అప్పుడున్నటువంటి పోపు గారు, ఆయన పోపు డమాస్కస్ అనుకుంటా, కరెక్ట్ అయితే నేను. సో సబ్జెక్ట్ టు కరెక్షన్, పోపు డమాస్కస్ అనుకుంటా, అరౌండ్ 300-400 ఆ టైంలో బైబిల్ మన చేతికి వచ్చింది. అప్పటి వరకు కూడా ఈ గ్రంథాలన్నీ కూడా మత్తయి రాసినటువంటి లేఖ విడిగా ఉండేది, సువార్త విడిగా ఉండేది, యోహాన్ గారు రాసిన లేఖ విడిగా ఉండేది, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ విడిగా ఉండేది. సో దీన్ని ఒక గ్రంథం అని చదవాలన్నమాట. అందుకనే చూడండి, బైబిల్ అంటేనే అర్థం ఏంటి? కలెక్షన్ ఆఫ్ బుక్స్. అంటే ఇందులో 73 పుస్తకాలు ఉన్నాయి. ఈ 73 పుస్తకాల్లో దర్శన గ్రంథం అనేది ఒక పుస్తకము. సో ప్రొటెస్టెంట్లు ఎవరైనా కొత్తగా చూస్తుంటే 73 పుస్తకాలు ఏంటి, 66 కదా అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే క్రీస్తు శకం 1515 సంవత్సరం వరకు బైబిల్లో 73 పుస్తకాలు ఉన్నాయి. అయితే లూథర్ చర్చిని డివైడ్ చేసిన తర్వాత ఆయన కొన్ని పుస్తకాలను తొలగించాడు పాత నిబంధన నుంచి. సో ఆ పుస్తకాలను తొలగించడం వల్ల 73 నుంచి సంఖ్య 66కు తగ్గింది. అంటే ప్రొటెస్టెంట్లే కొన్ని పుస్తకాలను తీసేశారు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సో పునీత యోహాను గారు ఈ గ్రంథమును పఠించేవారు అని అంటే మీరు ఇది మొత్తం అనుకోవద్దు, పాత నిబంధన మొత్తం అనుకోవద్దు. ఈ గ్రంథము అనగా దర్శన గ్రంథం మాత్రమే. ఇది ఒక స్క్రోల్గా అప్పుడు పంపించేవారు. సో ఈ స్క్రోల్ని చదివిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. సో ఒకవేళ మీరు ఈ బైబిల్ స్టడీ మొత్తం మీరు విన్నట్లయితే, లేదంటే నాతో పాటు కలిసి చదువుతూ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు కూడా దేవుని దృష్టిలో ధన్యులు అవుతారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా అంటున్నాం, మొదటిగా ఆయన అనేది ఏంటంటే గ్రంథమును పఠించేవారు ధన్యులు, ఒకటో విషయం. రెండోది దాన్ని విని పాటించేవారు. సో మొట్టమొదటి ఏమంటున్నాడు? పఠించేది ఎవరు?
అప్పుడు ఉన్నటువంటి నాయకులు. సో యోహాన్ గారు దీన్ని రాశారు. దీన్ని ఎవరికి పంపిస్తాడు? ప్రజల్లో ఎవడో అక్కడ సృజన అనేవాడు హైదరాబాద్లో ఒక చోట ఉన్నాడు, వాడికి ఏమని అంటారా? ఎవరికి పంపిస్తాడు ఇది? కొన్ని సంఘాలకు ఆయన రాస్తున్నాడు. ఉదాహరణకు మనం 2వ అధ్యాయం నుంచి చూస్తాము, 7 సంఘాలకు ఆయన రాస్తున్నాడు ఈ విషయాలని. సో ఆ 7 సంఘాలకు దీన్ని పంపించబోతున్నాడు. లేదా కలెక్టివ్గా ఆలోచిస్తే ఒక చర్చ్కి ఆయన పంపించబోతున్నాడు. చర్చికి పంపించేటప్పుడు ఆయన ఎవరికి పంపిస్తారంటే, చర్చ్ నాయకులు ఎవరైతే ఉంటారో, ఆ సంఘానికి బిషప్ ఎవరైతే ఉంటాడో, ఆ సంఘానికి పెద్ద నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించడం మనం చూస్తున్నాం. సో అక్కడ చదివేది ఎవరు అంటే, ముందుగా నాయకులు చదువుతారు. నాయకులు చదివి దాన్ని వినిపిస్తారు సినగోగుల్లో. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే బైబిల్ నీ చేతుల్లోకి నా చేతుల్లోకి వచ్చింది. ఏది జాన్ గూటెన్బర్గ్ బైబిల్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడు. మిషన్ ప్రింటింగ్. సో అప్పటి వరకు కూడా ప్రజల చేతుల్లో బైబిల్ ఉండేది కాదు. సో చాలా తక్కువ కాపీలు మాత్రం అందుబాటులో ఉండేది. కొంతమంది ప్రొటెస్టెంట్ సోదరులు కూడా అంటూ ఉంటారు, క్యాథలిక్ చర్చ్ అనేది బైబిల్కి తాళం వేసి పెట్టింది, అది ప్రజలు ఎవరు చదువుకొనివ్వకుండా చేసింది అని అంటూ ఉంటారు. సో అది సిచ్యువేషన్ చూడడంలో ఉన్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో జిరాక్స్ మిషన్ లేదు. జాన్ గూటెన్బర్గ్ 15వ శతాబ్దం కనుక్కునే వరకు ఎలాంటి ముద్రణ యంత్రాలు లేవు. అప్పుడు ఏం చేయాలి? స్క్రైబ్స్ సొంత చేతులతో రాసేవాళ్ళు. మొత్తం ఈ బైబిల్ మొత్తం రాయాలంటే అంత పెద్ద కష్టమైన విషయం తెలుసా? ఒక్కొక్కటి రాయటానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. కొన్ని నెలల పాటు వాళ్ళు ఏ పనులు చేయకుండా కూర్చొని అదే పనిగా రాస్తే ఒక బైబిల్ పూర్తయ్యేది. సో అంత విలువ ఉండేది దానికి. సో చదువుకోవడానికి ఏం చేసేవాళ్ళంటే, చర్చిలో ఆ రోజుల్లో ఒక చోట ఉంచేవాళ్ళు, చదువుకోవడానికి బయటనే ఉంచేవాళ్ళు. కానీ దాన్ని ఎవరు ఎత్తుకుపోకుండా ఒక తాళం లాంటిది ఏదో ఏర్పాటు చేసి ఉంటారు. ఇప్పుడు మనం బస్ స్టాండ్లలో చూస్తుంటాం కదా, గ్లాసు వాటర్ ఉంటాయి. ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ దానికి ఉండేటువంటి గ్లాస్కి ఒక చైన్ వేసి పెడతారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ గ్లాసులు ఎవరు కొనకూడదని ప్రభుత్వం డిసైడ్ చేసింది, అందుకనే గ్లాస్కి అది చైన్ వేసి పెట్టారు అనొచ్చా? అనకూడదు కదా. అంటే ఆ గ్లాస్ అక్కడ ఉంచారు, దాన్ని ఎవరు ఎత్తుకుపోకుండా ఆ గ్లాసులు మాత్రమే వేశారు. మిగిలిన గ్లాసులు నీకు నచ్చినవి కావాలంటే నువ్వు చేసుకో, నువ్వు కొనుక్కో, బయటకు వెళ్ళి ఎవరు కాదంటారు. సో అలాగే చర్చ్ కూడా, చర్చ్లో ఉన్నటువంటి బైబిల్ని ఆ రోజుల్లో తీసుకెళ్ళిపోతారు ప్రజలు. నిజానికి ప్రజలు ప్రేమతోనే తీసుకెళ్తారు, ఎందుకంటే బైబిల్ని తీసుకొని చదువుకోవాలనుకుంటారు, కానీ ఇంకా అంతకుమించి ఏం చేయరు కదా. సో బైబిల్ని ఒకవేళ దొంగలించినా కూడా మంచిదే బైబిల్ని. ఎందుకనంటే ప్రజలు చదువుకోవడానికి వీలవుతుంది, దాన్ని చదివి మారు మనసు పొందుతారు. సో దొంగలించిన మంచిదే ఒక రకంగా. కాకపోతే స్క్రోల్స్ అనేవి తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వాటిని ఏదో సమ్ సెక్యూర్డ్ పొజిషన్లో పెట్టారు. దాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు లేదంటే అప్పటి బోధకులు ఆర్సిఎన్ చర్చ్ బైబిల్ని బయటికి రాకుండా చేసిందని. మరి బైబిల్ బయటికి రాకుండా చేస్తే నా చేతుల్లోకి ఎట్లా వచ్చింది? నా చేతుల్లో ఉన్నది ప్రొటెస్టెంట్ వెర్షన్ ఏం కాదు కదా, నా చేతుల్లో ఉన్నది క్యాథలిక్ వెర్షనే కదా. అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. కానీ దాన్ని మనం పాజిటివ్ వేలో నుంచి చూడకుండా నెగిటివ్ వేలో నుంచి చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులు చదువుతుంటే ప్రజలు వినేవాళ్ళు. సో అటు చదివేవారు ధన్యులవుతారు, ఇటు వినేవాళ్ళు ధన్యులవుతారు. ఈరోజు బైబిల్ స్టడీ నిర్వహిస్తున్నటువంటి మనము, అది వింటున్నటువంటి మీరు కూడా ఇంకా చాలా గొప్ప ధన్యులం అవుతామేమో. ఎందుకంటే చదివిన వారు విన్నవారే ధన్యులైతే దీని గురించి ధ్యానం చేసి ప్రతి వచనం గురించి లోపలికి వెళ్ళి చదివే వాళ్ళు ఇంకెంత గొప్పగా దేవుడు దీవిస్తారో ఆలోచించండి. అందుకనే ఈ మాటల్ని ఒక్క మాట కూడా పొల్లుపోకుండా ప్రతిదీ జాగ్రత్తగా వినడానికి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఒక్క బుక్ విన్నారంటే మీకు పాత నిబంధన మొత్తం ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క పుస్తకంలోనే పాత నిబంధన మొత్తం ఇందులో సంగ్రహించబడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎండింగ్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ అక్కడక్కడ తీసుకొని వచ్చి ఇందులో దేవుడు ఇంక్లూడ్ చేశారు. అందుకనే ధన్యుడు అంటున్నాడు. కాబట్టి మనం చాలా లోతుగా ధ్యానిస్తూ వినడానికి ట్రై చేద్దాము. ఇది యోహాను రాసినటువంటి దర్శన గ్రంథానికి ఆయన ఇచ్చినటువంటి స్టార్టింగ్ అనమాట. యోహాను సువార్తను పరిశీలించిన, అలాగే యోహాను రాసినటువంటి దర్శన గ్రంథాన్ని పరిశీలించిన అది సిమిలర్గా ఉంటుంది. అక్కడ వాక్కు గురించి ప్రస్తావించి, వాక్కు పరలోకంలో ఉండి మన మధ్యలోకి వచ్చి మన మధ్య జీవించాడు అని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు అదే వాక్కు ఇప్పుడు ఇంకొక రూపంలో రాబోతుంది, దర్శన గ్రంథం అనేటువంటి వాక్కు రూపంలో రాబోతుంది. దీన్ని ధ్యానించేవాడు, దీన్ని చదివేవాడు, వినేవాడు కూడా ధన్యుడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి ఇంట్రొడక్షన్ అనమాట. తర్వాత 7 క్రైస్తవ సంఘాలకి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. ప్రత్యేకించి చూడండి 4వ వచనం నుంచి, ఆసియా మండలం నందలి 7 సంఘములకు యోహాను రాయినది. సో పర్టిక్యులర్గా యేసుక్రీస్తు కొన్ని సంఘాలకు, 7 సంఘాలకు దీన్ని రాయమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సో స్పెసిఫిక్గా ఆలోచిస్తే 7 సంఘాలకు రాస్తున్నాడు, కలెక్టివ్గా ఆలోచిస్తే సంఘం మొత్తానికి, చర్చ్ మొత్తానికి. ఈరోజు మీరు క్యాథలిక్ అయి ఉండొచ్చు, నేను ప్రొటెస్టెంట్ అయి ఉండొచ్చు, మీరు క్యాథలిక్
రెండు ఒకటే కదా, నేను క్యాథలిక్ అయి ఉండొచ్చు, మీరు ప్రొటెస్టెంట్ అయి ఉండొచ్చు. సో ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు మనం దీన్ని చదువుతున్నాం. కానీ ఆ రోజు స్పెసిఫిక్గా ఇది 7 సంఘాలకు రాశారు, ఈరోజు మనము చదువుతున్నాం. కానీ ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్లో ఇది చర్చ్ మొత్తానికి అందాలి. 7 అంటేనే మనం నిన్న చెప్పుకున్నాం, 7 అనే నెంబర్ దేనికి సాదృశ్యం? పరిపూర్ణతకు సాదృశ్యం. సో 7 సంఘాలకు రాస్తున్నాడంటే ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలకు వెళ్ళాలి అనేది ఉద్దేశం. కానీ ఆ రోజు స్పెసిఫిక్గా ఎవరికి రాస్తున్నాడంటే 7 మందికి, 7 సంఘాలకు రాస్తున్నాడు. సప్త సంఘములకు యోహాను రాయినది. భూత భవిష్యత్ వర్తమానములందున్న దేవుని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న సప్త ఆత్మల నుండి, విశ్వాసపాత్రుడగు సాక్షియు, మృతుల నుండి పునరుత్థానం పొందిన ప్రథమ పుత్రుడును, భూపాలులకు ప్రభువును అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఏముంది ఇది, దేవుణ్ణి పొగుడుతున్నాడని అనుకుంటుంటారు కదా, కానీ దీంట్లో ఎంత గొప్ప అర్థం దాగుంది చూడండి. మొట్టమొదటిగా ట్రినిటీ, త్రిత్వం అనేటువంటి భావన ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. మొట్టమొదటిగా భూత భవిష్యత్ వర్తమానములందున్న దేవుని నుండి, దేవుడు అంటే యావే, సో యావే దేవుని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న సప్త ఆత్మల నుండి, సప్త ఆత్మలు ఇన్ ద సెన్స్ పవిత్రాత్మ. సప్త అంటే ఏంటి? 7 అనే నెంబర్, 7 ఇంటూ పవిత్రాత్మ అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ అక్కడ సంపూర్ణంగా ఉంది అని అర్థం అనమాట. సో దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నాడు. సో యావే దేవుడు ప్లస్ దేవుని ఆత్మ. ఆ తర్వాత చూస్తే మృతుల నుంచి పునరుత్థానం పొందిన ప్రథమ పుత్రుడును, భూపాలులకు ప్రభువు యేసుక్రీస్తు నుండి, అనగా యేసుక్రీస్తు. సో ముగ్గురు ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ట్రినిటీ అనేటువంటి భావన మనకు కనిపిస్తుంది. చాలామంది అడుగుతుంటారు, కొంతమంది ప్రొటెస్టెంట్ సోదరులు ప్రత్యేకించి, ట్రినిటీ అనేది లేదు, ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు, కానీ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. చూడండి, ఇక్కడ డివైడ్ చేసి రాయడం చూస్తున్నాం. యోహాన్ గారు ఏమంటున్నాడు? దేవుని నుండి, అలాగే ఆయన ఎదుట ఉన్నటువంటి ఆత్మల నుండి, అలాగే అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు నుండి అనే ముగ్గురిని అక్కడ కోట్ చేయడం మనం చూస్తున్నాము. ఇంకా చూసినట్లయితే భూత భవిష్యత్ వర్తమానంలో ఉన్న దేవుని అన్నాడు. అంటే అక్కడ టైంని ఇంక్లూడ్ చేస్తున్నాడు. చూడండి, టైం అని నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉపోద్ఘాతం వీడియోలో దేవుడిని టైంతో కూడా, యేసుక్రీస్తు ఎలా కనిపిస్తున్నాడు, దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే టైంతో కూడా కనిపిస్తున్నాడు అని చెప్పాను. ఇక్కడ చూడండి, భూత భవిష్యత్ వర్తమానం అంటే ఒక టైం లైన్ అనేది చూపిస్తున్నాడు. భూత భవిష్యత్ వర్తమానం అనగా 3 టైం పీరియడ్స్లోనూ, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నిటిలోనూ దేవుడు ఉన్నాడు. అందుకనే చూడండి, చాలామంది అడుగుతూ ఉంటారు, రెండవ రాకడ ఎందుకు ఆలస్యమైంది అంటారు. ఎందుకు ఆలస్యమైంది అంటే అది మనకు ఆలస్యమైనట్టు అనిపించవచ్చు. ఎందుకంటే మనం ఎంతకాలం బతుకుతాం? మహా అయితే ఒక 100 ఏళ్ళు బతుకుతామేమో, ఎంత సాగదీసి బతికినా ఒక 120 ఏళ్ళు బతుకుతామేమో. కానీ దేవుడికి ఆయన మరణం లేదు, టైం లేదు. టైం లేనప్పుడు ఈ 2000 సంవత్సరాలు ఆయనకు ఒక క్షణమే. ఆయన 2 క్షణాలు వెయిట్ చేస్తే 4000 సంవత్సరాలు అయిపోతాయి. అదే కదా మనకి పేతురు గారు ఒక చోట మెన్షన్ చేస్తారు. అలాగే పాత నిబంధనలో కీర్తనాకారుడు కూడా చెప్తాడు, ఏమని? ప్రభువు దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు లాగానో, ఒక రోజు 1000 సంవత్సరాల లాగానో ఉంటుంది. అంటే మనం ఒక ఫోటో తీసామనుకోండి, ఫోటోని జూమ్ చేసి చూడగలం, అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటాం చూడండి. అంటే తగ్గించి చూడగలము, పెంచి చూడగలము. హిమాలయ పర్వతం అంట చాలా పెద్దగా ఉంటుంది, కానీ దాన్ని ఫోటో తీసామనుకోండి, దాన్ని జూమ్ చేసి చివరి వరకు వెళ్ళి ఇక్కడేముంది, అక్కడేముంది మొత్తం చూడొచ్చు. అట్లాగా టైం అనేది, దేవునికి టైం లిమిట్ అనేది లేదు. సో మనం ఇంతకాలం వెయిట్ చేస్తున్నామని మనం అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడి విషయంలో అది చాలా తక్కువ టైం. ఇది మేబీ 1 సెకండ్ 2 సెకండ్లు కూడా కావచ్చు, అది చాలా తక్కువ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దేవుడు ఇక్కడ టైంగా కూడా మెన్షన్ చేయబడ్డం చూస్తున్నాం. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి బిరుదులు గమనించండి. ఇక్కడ విశ్వాసపాత్రుడగు సాక్షియు. సో దేవుడు యేసుక్రీస్తుకి ఇస్తున్నటువంటి, ఇప్పుడు యోహాన్ గారు ఇస్తున్నటువంటి టైటిల్స్, మృతుల నుంచి పునరుత్థానం పొందిన ప్రథమ పుత్రుడు, తర్వాత భూపాలులకు ప్రభువు యేసుక్రీస్తు నుండి. ఇక్కడే ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3 ఇచ్చాడు టైటిల్స్. ఇట్లా ఈ పుస్తకం అయిపోయేసరికి ఆయన ఎన్ని ఇస్తారు? 100 పైన టైటిల్స్ ఇస్తారు కొన్ని యోహాన్ గారు. సో అది చాలా గొప్ప విషయం. యోహాన్లో ఉన్నటువంటి ఆ జీల్ గమనించండి. దేవుని గురించి ఎంత గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనడానికి పుణిత యోహాన్ గారి రాసినటువంటి సువార్త కానీ, ఆయన రాసిన గ్రంథాన్ని కానీ చదివితే, దర్శన గ్రంథాన్ని కానీ చదివితే, యేసుక్రీస్తుని ఎన్ని రకాలుగా మనం పిలవచ్చు, ఎన్ని రకాలుగా పొగడొచ్చు అనే విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా అంటున్నాడు, ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తం ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఈ మాట వినగానే మనకి ఎక్కడన్నా ఏదైనా విషయం గుర్తొస్తుందా?
మళ్ళీ యోహాను సువార్త గుర్తొస్తుంది. యోహాను సువార్తలో ఏమంటాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించను. లోకమును అంటే ఎవరు? లోకాన్ని అంటే చెట్లు, పుట్టలు, గాడిదలు, వీటిని ప్రేమిస్తున్నారు. లోకమును అంటే అక్కడ మనుషులను, దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించి వాళ్ళ కోసం తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. ఆ ఏకైక కుమారుడు శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని పెట్టి, ఇది ఇక్కడ చూడండి, తన రక్తం ద్వారా మనల్ని పాప విముక్తులను చేసిన కంటిన్యూషన్ అనమాట. ఆయన ఏదైతే యోహాను సువార్తలో రాశాడో దానికి కంటిన్యూషన్గా దీన్ని రాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రక్తం ద్వారా పాప విముక్తులు కావడం ఏంటి అనేటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ మనకు వస్తుంది. అసలు సరే, కొంతమంది హిందూ సోదరులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రత్యేకించి మేబీ కరుణాకర్ లాంటి వాళ్ళు. సో యేసుక్రీస్తు చనిపోయాడు, ఓకే, ఆయన రక్తం చిందించాడు, అది కూడా ఓకే, కానీ ఆయన రక్తము మీ పాపాలను ఎలా కడుగుతుంది? సో లాజికలే కదా. ఉదాహరణకి కొంతమంది బలులు ఇస్తూ ఉంటారు పాత నిబంధనలో. సో ఆయన రక్తము, యేసుక్రీస్తు రక్తం కానివ్వండి, అటు గొర్రెపిల్లల రక్తం కానివ్వండి, పడింది, దేవుని ఎదుట పడింది. కానీ ఆ రక్తం అనేది ఎలా పాపాలను క్షమించగలదు అంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ అవసరం. సో దేవుడు ఎవరు, మనం ఎవరము అనేటువంటి రిలేషన్ ముందు అర్థం కావాలి. దేవుడు తండ్రి, మనం ఆయన పిల్లలం. సో మనం ఏదైనా పొరపాటు చేస్తే, ఒకటి మనం భరించగలిగేటువంటి శిక్ష అయితే మనం ఆ శిక్షను పొందుతాం. ఒకవేళ మనం అది చెల్లించలేనటువంటి శిక్ష అయితే మన స్థానంలో తండ్రి వచ్చి దాన్ని కాంపెన్సేట్ చేస్తాడు. అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏదో ఆడుకుంటూ చిన్నప్పుడు అనుకోండి, ఒక 4 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకోండి, ఇప్పుడైతే ఆ ఎగ్జాంపుల్ సెట్ అవ్వదు. సో నాకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు దారిలో ఏదో కారు వెళ్తుంది. సో నేను ఒక రాయి తీసుకొని కారును కొట్టాను అనుకోండి, ఆ కారు అద్దం పగిలిపోయింది. ఆ కార్ డ్రైవర్ వచ్చి ఏం చేస్తాడు, లేదా కారు ఓనర్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమంటాడు, అరే ఎందుకు కొట్టావురా, నువ్వు నాకు డబ్బులు కట్టు, నేను కట్టకపోతే నేను వదలను, జైల్లో వేపిస్తా అంటాడు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను చిన్నపిల్లానే, నేను సంపాదించలేను. సో అతను వచ్చి నన్ను కొట్టినా, చంపినా, తీసుకుపోయి జైల్లో వేసినా వాడికి డబ్బులు రావు. కానీ వాడికి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? సో తండ్రి, మా నాన్న దాంట్లోకి రావాలి. మా నాన్న వచ్చి, ఓకే అది పగిలిపోయింది కదా, అది ఒక 2,000 అవుతుందా, 3,000 అవుతుందా, 10,000 అవుతుందా, సరే 10,000 నేను కాంపెన్సేట్ చేస్తాను, తీసుకొని వెళ్ళండి అని చెప్పి నా తప్పుకి ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. నా తప్పుకి ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. ఒకవేళ ఈ దెబ్బలైతే దెబ్బలు, డబ్బులైతే డబ్బులు. సో ఏదైతేనేమి ఆయన దాన్ని చెల్లిస్తున్నాడు. సో అలాగే యేసుక్రీస్తు కూడా మనము తప్పులు చేసినప్పుడు మనం వెంటనే చనిపోవాలి. మన తప్పు ప్రకారం మనము ధర్మశాస్త్రం ప్రకారం మరణించాలి. కానీ ఆ మరణం అనేది మన మీద రాకుండా ఆయన తన మీద వేసుకున్నాడు. ఇది నీకు నాకు రిలేటెడ్ డైరెక్ట్గా కాదు. ఎందుకనంటే నువ్వు నేను అక్కడ లేము ఆ రోజు అది జరిగినప్పుడు. కానీ ఆయన ఒక ఒప్పందం తీసుకున్నాడు, ఏమని, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు తప్పు చేస్తే నేను అది నా నెత్తి మీద వేసుకుంటాను అని. ఆ విధంగా వేసుకున్నాడు. ఆయన మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించి మనల్ని ధర్మశాస్త్రం నుంచి విముక్తుల్ని చేశాడు. సో ఆ కాంటెక్స్ట్ నుంచి అర్థం చేసుకున్నట్లయితే దేవుడు తన రక్తాన్ని చిందించి అని అంటే లిటరల్గా తన రక్తాన్ని మన మీద, ఎందుకంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఈరోజు మరి నేను తప్పు చేస్తే దానికి ఎట్లా చెల్లుబాటు అవుతుందంటే లాజిక్ ఇదే. మా నాన్న ఎప్పుడో ఒక 2,000 డబ్బులు ఎవరికో ఇవ్వాల్సి ఉంటే ఎప్పుడో 2,000 సంవత్సరాల క్రితం 2,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఈరోజు నేను అది ఖర్చు చేసినా కూడా అది దాని కింద చెల్లిపోతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఇచ్చేశాడు రుణం. అది వాడికి ఎంతైతే ఖర్చు అవసరమో అంత డబ్బులు ముందే నాకు పెట్టేశాడు. సో నేను అందులోంచి వాడుకుంటూ ఉంటాను. అలాగే మనం ఇప్పుడు పొరపాట్లు చేసినప్పుడు ఆయన ముందుగానే మన కొరకు ఆ రక్తాన్ని చిందించి పెట్టాడు. కాబట్టి ఆ శిక్ష అనేది మన మీదకి రాదు. అలాగని మనం ప్రతిసారి కావాలని తప్పు చేసి, ఓకే ఆయన ఆల్రెడీ చనిపోయాడు కదా, నేను 100 సార్లు తప్పులు చేసినా కూడా 100 సార్లు క్షమిస్తాడని అనుకుంటే అది మేబీ మీ తెలివి తక్కువతనం లేదా మీ సొంత ఆలోచనలు అనుకోవాలి. ఎందుకంటే తప్పు పొరపాటు అనేది తెలియకుండా జరిగినప్పుడు దేవుని దాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ తెలిసి జరిగినా కూడా ఒక సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ కింద తెలియక సంథింగ్ ఏదో మనం ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో ఒక తప్పు చేశాము అని అంటే ఓకే, దాన్ని క్షమించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ తెలిసి కావాలని దేవుడు క్షమిస్తాడు, అని తెలిసి కూడా తప్పులు చేస్తాడు చూసారు, అది దేవుడు డెఫినెట్గా శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష యెరూషలేముకి పడింది ఆల్రెడీ, ఆ పడేదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. దేవుని ప్రేమను మనం చాలాసార్లు చూసింటాం, కానీ దేవునికి కోపం వస్తే ఎట్లా ఉంటుందో కూడా మనకి దర్శన గ్రంథంలో యెరూషలేము మీద విధించబోయేటువంటి ఆ శిక్షను చూస్తే మనకు అర్థమవుతుంది. 6వ వచనంలో అంటున్నాడు, ఆయన తండ్రి యొక్క దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేశాను, యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక ఆమేన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
తండ్రి యొక్క దేవుణ్ణి సేవించుటకు గాను మనలను ఒక యాజక రాజ్యముగా చేశాను. బాగా అబ్జర్వ్ చేయండి, చాలా మాటలు ఉన్నాయి ఇందులో. మొట్టమొదటిది తండ్రిని సేవించడానికి అని అన్నాడు. తండ్రిని సేవించడానికి, దేవుణ్ణి సేవించడానికి ఇన్ ద సెన్స్ దేవుణ్ణి పూజించటానికి. సో నేను ముందుగానే చెప్పినట్లు దర్శన గ్రంథం అనేది ఆరాధన గురించి మాట్లాడుతుంది. చాలామంది రెండో రాకడ అది ఇది దామ్ డూమ్ అనుకుంటారు. కాదు, ఆరాధన గురించి చూడండి. ఆయన మొట్టమొదటిలోనే మొదలు పెడుతున్నాడు. ఇంకా ఆరాధన గురించి చాలా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు కూడా కాసేపట్లో. సో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. మనల్ని అందరినీ ఒక యాజక రాజ్యంగా చేశాడు. సో అంతకుముందు ఆల్రెడీ ఒక యాజక రాజ్యం ఉంది, ఇప్పుడు మనల్ని ఇంకొక యాజక రాజ్యంగా చేశాడు. పర్టికులర్లీ ఎవరికి స్పెషల్గా చెప్తున్నాడు? నా 4వ వచనంలో చూసినట్లయితే ఆసియా మండలమునందలి సప్త సంఘములకు. ఆసియా మండలంలో ఉన్నటువంటి సప్త సంఘాలు ఏంటివి? ఇదిగోండి, మీకు పేజ్ తిప్పితే కనిపిస్తుంది. ఎఫెసు, పెర్గమ, తియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా. ఇవి ఆ రోజుల్లో ఉన్నటువంటి టౌన్స్ అన్నమాట, పట్టణాలు. సో ఈ రోజుల్లో మన హైదరాబాద్ చూస్తే హైదరాబాద్లో పంజాగుట్ట, సికింద్రాబాదు, ఇంకోవైపు వెళ్తే కూకట్పల్లి ఉంటుంది, ఇంకోవైపు వెళ్తే మహదీపట్నం ఉంటుంది. సో ఇట్లా దూరంగానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ అధ్యాయంలో వివరించినటువంటి ఆ సంఘాలన్నీ కూడా మహా అయితే ఒక 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే దగ్గర ఉంటాయి. సో 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఇది వాళ్ళకి చెప్తున్నాడు. సో అంతకుముందు ఆల్రెడీ ఒక యాజక రాజ్యం ఉంది. పాత నిబంధనలో మనం చూస్తే యాజక రాజ్యం ఎవరు? ఓన్లీ లేవీయులు మాత్రమే. లేవీ తెగకు చెందిన వారు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి పూజలు చేయాలి. అది ఒక యాజక రాజ్యం. కానీ ఇక్కడ పునీత యోహాన్ గారు ఒక కొత్త యాజక రాజ్యం గురించి ఎవరికి చెప్తున్నాడు? ఆసియాలో ఉన్నటువంటి సప్త సంఘాలు. ఈ సప్త సంఘాలు ఎక్కడున్నాయి? ఇజ్రాయేల్ వెలుపల ఉన్నాయి. ఇజ్రాయేల్ వెలుపల ఎవరుంటారు? అన్యులు ఉంటారు. ఇజ్రాయేలీలు ఉండరు అక్కడ. అంటే ఇజ్రాయేల్ స్కాటర్ అయిపోయిన వాళ్ళు అక్కడ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం తెలంగాణ వాళ్ళు ఉంటారా అంటే లేదు కదా. వేరే ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బీహార్, ఒడిశా, దేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లాగే అక్కడ సప్త సంఘాల్లో మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది యెరూషలేముకి రాస్తే యూదులకు రాశాడని అర్థం చేసుకోవచ్చు. కానీ బయట ఉన్నటువంటి సప్త సంఘాలకు రాస్తున్నాడు. సప్త సంఘాలు ఇన్ ద సెన్స్ చర్చ్. 7 సంఘాలు. చర్చ్ అంటే మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఇన్ని చర్చలు ఉన్నాయి కదా ప్రపంచంలో, కళ్ళ ముందు ఒక 50,000 లక్ష సంఘాలు ఉన్నాయి కదా, వాటన్నిటికి కలిపి రాశాడు అనుకుంటాం. నో, అది కాదు. అక్కడ ఒపీనియన్ ఏంటంటే ఒకటే చర్చ్, కానీ ఆ ఒక్క చర్చ్కి అవన్నీ విభాగాలు, అవన్నీ కూడా శాఖలు అని అర్థం చేసుకోవాలి. సో 7 అనే నెంబర్ కూడా ఉపయోగించాడు. సప్త సంఘాలు 7 అంటే ఏంటి? పరిపూర్ణం. సో ఒక్కటే ఉంటుంది చర్చ్ ఎప్పుడైనా సరే. ఆ ఒక్కదానికి ఎన్నో బ్రాంచ్లు ఉండొచ్చు. క్యాథలిక్ చర్చ్ చూడండి, ఈ రోజుల్లో మీరు అమెరికా వెళ్ళండి ఉంటుంది, జర్మనీ వెళ్ళండి ఉంటుంది, ఇండియాలో నార్త్ ప్రాంతానికి వెళ్ళండి ఉంటుంది, సౌత్ ప్రాంతానికి వెళ్ళండి ఉంటుంది, రష్యా వెళ్ళండి ఉంటుంది, ఉక్రెయిన్ వెళ్ళండి, క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. కొంతమంది పాస్టర్లు కేవలం ఒక ఊరిలో ఒక గుడిసెలో ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. నేను ప్రేయర్ చేయడం తప్పనట్లేదు, చర్చ్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఓకే, చర్చ్ ఎస్టాబ్లిష్ చేయడం రాంగ్, ఎందుకంటే ఒకటే చర్చ్ ఉండాలని దేవుడి కోరిక. సరే, సంహౌ దేవుని సువార్తను ప్రకటించాలనుకుంటున్నారు, పెట్టుకోండి. కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాన్ని, అంటే నీ చర్చి నీ ఊరు దాటితే, కొన్ని సంఘాలు అయితే ఆ రాష్ట్రం దాటితే, ఈ రోజుల్లో పెద్ద బోధకులు ఎమర్జీ అవుతున్నారు కదా. సో వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, కొన్ని ప్రాంతాలకి వర్చువల్ రూపంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అది ఎక్కడి వరకు? తెలంగాణ వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు, పోనీ దేశమంతా విస్తరించారు, ఇండియా వరకు. కానీ ప్రపంచమంతా ఉందా సంఘం? యేసుక్రీస్తు సంఘం అనేది కేవలం ఒక ఊరిలో ఉంటుందా? ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటుందా? తెలంగాణలో మాత్రమే ఉంటుందా యేసుక్రీస్తు స్థాపించినటువంటి సంఘం? అది ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? చనిపోయి తిరిగి లేచి పైకి వెళ్ళిపోయే ముందు శిష్యులను పిలిచి పైకి వెళ్ళిపోయేటప్పుడు ఏమంటాడు? ఇహపరములందు నాకు అధికారం ఇవ్వబడింది, ఇప్పుడు మీరు వెళ్ళండి, ప్రపంచం దిగంతాలకు వెళ్ళిపోయి పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రజలందరికీ జ్ఞానస్నానం వచ్చవచ్చు, వారందరినీ నా శిష్యులను చేయండి అని చెప్తాడు. మత్తయి శుభవార్త 20 చివరి అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే చర్చ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. సో అందుకని ఇక్కడ చూడండి, సప్త సంఘాలు అని చెప్పేసి పలు ప్రాంతాల్లో ఆ రోజుకి అక్కడ మాత్రమే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. యెరూషలేము వెలుపల ఇక్కడ మాత్రమే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇంకొకటి 2-3 ప్రాంతాలు ఉన్నాయి, కానీ 7 సంఘాలని స్పెసిఫిక్గా ఎంచుకుని వాటికి మాత్రమే రాస్తూ ఉన్నాడు. సో చర్చ్ అనేది ఎప్పుడు ఒకటే ఉండాలి. సో నేను పలాని ఎల్ఐ చర్చ్లో ఉన్నాను, పుల్లయ్య చర్చ్లో ఉన్నాను, సృజన్ చర్చ్లో ఉన్నాను అంటే అది చెల్లదు. సో యేసుక్రీస్తు దేన్నైతే స్టార్ట్ చేశాడో మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో పునీత పేతురు గారితో మాట్లాడుతూ, ఇదిగో పేతురు, నీ మీద నేను సంఘాన్ని కడతాను, ఇదిగో నువ్వు బండవు, ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను, నరక శక్తులు ఈ సంఘాన్ని జయింపజాలవు అని చెబుతూ పునీత పేతురు గారిని మొదటి పోపుగా
ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన ఒక చర్చిని స్టార్ట్ చేశాడు. అదే కథోలిక శ్రీ సభ. సో ఆ కథోలిక శ్రీ సభకు ఉన్నటువంటి ఒక బ్రాంచెసే ఈ 7 సంఘాలు. సో 7 సంఘాలుగా రాస్తూ అంటూ ఉన్నాడు ఆయన, ఒక యాజక రాజ్యంగా మనల్ని చేశాడు. యాజకులు ఉన్నారా ఈ రోజుల్లో? కేథలిక్ చర్చిల్లో మనకు యాజకులను చూస్తాం. పాత నిబంధనలో చూసినట్లయితే ఓన్లీ లేవి తెగ నుంచి మాత్రమే యాజకులు ఉన్నారు. కానీ కేథలిక్ చర్చిలో చూడండి, అమెరికా నుంచి యాజకులు ఉంటారు, రష్యా నుంచి యాజకులు ఉంటారు, పాకిస్తాన్ నుంచి యాజకులు ఉంటారు, ఇండియా నుంచి యాజకులు ఉంటారు. మళ్ళీ ఇండియాలోకి రండి, ఇండియాలో వివిధ తెగలు ఉండొచ్చు, నార్త్లో ఉండొచ్చు, సౌత్లో ఉండొచ్చు, అనేక రకమైనటువంటి ట్రైబల్ ప్రాంతాలు ఉండొచ్చు, అనేక రకమైనటువంటి వెనుకబడిన కులాలు ఉండొచ్చు, అగ్ర కులాలు ఉండొచ్చు. అన్ని కులాల నుంచి లేదా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని విభాగాల నుంచి ఒక యాజక రాజ్యం అనేది స్టార్ట్ అయింది. ఈ యాజకులు మనకు ఇంకెక్కడన్నా కనిపిస్తాడా? ఒక బోధకుడు ఉంటాడు, ఒక చర్చ్ స్టార్ట్ చేస్తాడు, ఆ చర్చికి ఆయనే కింగ్, ఇంకా ఆయనే ఇంకా అన్ని A to Z. మరి ఇక్కడ ఏమంటున్నాడు? యాజక రాజ్యం అంటున్నాడు. యాజక రాజ్యం అంటే ఏంటి? చాలా మంది యాజకులు ఉండాలి, లేవీయుల్లాగా చాలా మంది యాజకులు ఉండాలి. ఆయన ఒక్కడే చర్చ్ ఉంటాడు, అనేక ప్రాంతాల్లో వర్చువల్ ద్వారా వివరిస్తూ ఉంటాడు. అప్పుడు అది యాజక రాజ్యం అవ్వదు, ఒకటి రాజ్యం అయింది. సో ఒకటి చేతుల్లో ఎప్పుడు ఏది పెట్టడు దేవుడు, ఒక వ్యవస్థ చేతుల్లో పెడతాడు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ప్రవక్తల చేతుల్లో కొంతకాలం ఉంచాడు, న్యాయాధిపతుల చేతుల్లో కొంతకాలం ఉంచాడు, రాజుల చేతుల్లో కొంతకాలం ఉంచాడు. సో అట్లాగే ఒక చర్చ్ చేతుల్లో ఉంచాడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి. సో మరి ఆ కొత్త నిబంధనలో మనం ఏ చర్చిలో ఉన్నామనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు మనలను ఒక యాజక రాజ్యంగా చేశాడు. యాజక రాజ్యంగా చేశాడు అనేటువంటి మాటను ఎవరు చెప్పారో తెలుసా మీకు? యాజక రాజ్యం అనేటువంటి మాటను మొట్టమొదటిసారి ప్రస్తావించింది పునీత యోహాను గారు కాదు. దర్శన గ్రంథంలో పునీత యోహాను గారు మెన్షన్ చేసింది ఫస్ట్ కాదు. ఈ మాటను ఫస్ట్ ఉపయోగించింది మొదటి పోప్ అయినటువంటి పునీత పేతురు గారు. ఆయన ఎక్కడ అన్నారు? పునీత పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా గమనించి, పునీత పేతురు గారు మొదటి పోపు ఆయన రాసినటువంటి మాటని పునీత యోహాన్ గారు కోట్ చేస్తున్నారు. అదేంటంటే పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, కోట్. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడిన వారు, ఆయనయే మిమ్ము చీకటి నుంచి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇక్కడ ఆయన మొదటిసారి యాజక బృందం అనేటువంటి మాటను వాడాడు. సో పునీత యోహాను గారు పునీత పేతురు గారు చెప్పినటువంటి మాటను తీసుకొని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఏమని? తండ్రి దేవుణ్ణి సేవించుటకు మనల్ని ఒక యాజక రాజ్యముగా చేశాను. సో ప్రవక్తలందరికంటే ముందుగా పునీత యోహాను గారు ఎవరి మాటను తీసుకున్నాడు? పునీత మొదటి పోప్ అయినటువంటి పేతురు గారి మాటను తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఆయన మొదలు పెట్టుకుంటే పునీత యోహాను గారు ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆల్మోస్ట్ పాత నిబంధనలో ఎక్కడో చోట ప్రవక్తల నుంచి తీసుకొని రావడం మనం చూస్తాం అన్నమాట. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు తర్వాత పునీత పేతురు గారు, అనగా మొదటి పోప్ కోట్ చేసినటువంటి ఒక మాటను, యాజక బృందం అనేటువంటి మాటను ఆయన మళ్ళీ కోట్ చేశాడు. అక్కడి నుంచి ఇంకా ప్రవక్తల గ్రంథాలకి వెనక్కి వెళ్తూ ఉంటాడు. అది మనం ఎప్పుడు చూడబోతున్నాము. సో యాజక రాజ్యంగా చేశాను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అవునుగాక. యేసుక్రీస్తుకి ఇంకొన్ని టైటిల్స్ ఇస్తున్నాడు, మహిమాన్వితుడు, శక్తివంతుడు అని చెప్పేసి. అది దానికి సంబంధించినటువంటి విషయం. ఇక 7వ వచనంలో అంటూ ఉన్నాడు, ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును సమస్త తెగలను చూసి రొమ్ము కొట్టుకుందరు, అట్లే తప్పక జరుగును, ఆమేన్. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం, ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు. సో ఇది 2 రకాలుగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకునేటప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మేఘమండలం తెరవబడి అక్కడ దేవుడు మాట్లాడడం చూస్తాము. సో ఆ సిమిలర్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ని మళ్ళీ ఇక్కడ పునీత యోహాను గారు ఉపయోగించడం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఇజ్రాయేలీలు ఎడారి గుండా నడిచేటప్పుడు దేవుడు మేఘస్తంభం రూపంలో వాళ్ళకి నీడను కల్పించినట్లుగా, ఎడారి అంటేనే ఇసుక ఉంటుంది, ఆ ఇసుకలో నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళు
దెబ్బ తినకుండా ఆ నీడను అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. సో మేఘమండలం అనగానే మనకు ఆ రెండు సీన్స్ గుర్తు రావాలి, యేసుక్రీస్తు సీన్, అలాగే పాత నిబంధనలో మోషే నాయకత్వంలో ఈజిప్ట్ దేశం నుంచి ఇజ్రాయెల్ దేశంలోకి వస్తున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు. సో ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును సమస్త తెగలను ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. సో ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి నేత్రము ఇన్ ద సెన్స్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, లేదా ఆయన దృష్టిలో ఆ రోజు దీన్ని ఎవరైతే చదువుతుంటారో వాళ్ళందరూ కూడా ఆయన చూస్తారు. నేత్రము అనేటువంటి మాట అంటే కన్ను. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, శరీర భాగాలను కూడా ఈయన పోలికలో భాగంగా వాడుకుంటాడు. ప్రతి నేత్రము చూసును అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు, ప్రతి వ్యక్తి దాన్ని చూడబోతున్నారు. ఆయనను పొడిచిన వారును చూడబోతున్నారు. ఆయన పొడిచిన వారు ఎవరు? ఇద్దరు. ఒకరేమో ఇండైరెక్ట్గా అంటే యేసుక్రీస్తును తీసుకెళ్లి రోమన్లకు అప్పగించినటువంటి వ్యక్తులు ఎవరంటే యూదా నాయకులు. సో వాళ్ళు చూడబోతున్నారు. అలాగే పొడిచినటువంటి వ్యక్తులు ఎవరంటే సైనికులు ఎవరంటే రోమన్లు. సో వాళ్ళు కూడా చూడబోతున్నారు. అలాగే సమస్త తెగలను ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. సమస్త తెగలు, ఆల్ ట్రైబ్స్. సో దీన్ని మనం రెండు రకాలుగా చెప్పచ్చు. మొదటిది వచ్చేసి యూదాలో ఉన్నటువంటి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి 12 తెగలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర జాతులు, వీళ్ళందరూ కలిసి ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి జకర్యాలో మనం చూడొచ్చు. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, జకర్యా 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చనిపోవడానికి ముందే ఆయనను పొడుస్తారనేటువంటి ఒక మాట ప్రవచనం ద్వారా చెప్పబడింది కొన్ని వందల సంవత్సరాల ముందే. చూడండి, జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం కోట్, నేను దావీదు వంశజుల మీదను యెరూషలేము నివాసుల మీదను అనుగ్రహమును కుమ్మరించు ఆత్మను, విజ్ఞాపనం చేయు ఆత్మను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి ఏకైక కుమారుని కోల్పోయిన వారి వలె అతని కొరకు విలపింతరు. తొలిచూలు కుమారుని కోల్పోయిన వారి వలె అతని కొరకు శోకింతరు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యోహాను గారు ఎంత చక్కగా ఆ పదాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? తొలిచూలు కుమారుడు అంటే మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడు అని చెప్పి జకర్యా దగ్గర ఉన్నటువంటి మాటను తీసుకొని వచ్చి ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే, మృతుల నుంచి పునరుత్థానం పొందిన ప్రథమ పుత్రుడు అంటే ఎవరు? తొలిచూలు కుమారుడు. అంటే నేనేదో కొత్త విషయం చెప్పడం లేదు. మనకి యోహాన్ గారు వాళ్ళకి చెబుతూ, నేను కొత్త విషయం చెప్పడం లేదు, పాత నిబంధనలో ఆల్రెడీ జకర్యా ప్రవక్త దాన్ని ప్రవచించాడు. యేసుక్రీస్తు చనిపోతాడు. ఎలా చనిపోతాడు? శిలువ మీద ఈ విధంగా పొడవబడి చనిపోతాడు. సో చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఈ విధంగా వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. తొలిచూలు కుమారులాగా, కోల్పోయిన వారిలాగా ఏడుస్తారు. అప్పుడు ఏడవడం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కేవలం ఆయన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే ఏడ్చారు. మిగిలిన వాళ్ళు ఏడ్చారా? లేదు కదా. ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ రోమన్లు కానీ వాళ్ళు ఏడ్చారా? లేదు. ఏడ్చింది ఎవరంటే యేసుక్రీస్తును ప్రేమించిన వాళ్ళు మాత్రమే ఏడ్చారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను పొడిచిన వారు, అప్పుడు ఏడవని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు మనం పొరపాటు చేశాము అని ఇప్పుడు తప్పు తెలుసుకోబోతున్నారు. రెండో రాకడ జరిగినప్పుడు ఆ జాతులు తెలుసుకోబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు రెండో రాకడ వచ్చే వరకు వాళ్ళు బతికొండకపోవచ్చు, కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి రాజ్యాలు, వాళ్ళ యొక్క జాతులు, వాళ్ళ ట్రైబ్స్ అనేవి ఇంకా అలాగే ఉంటాయి. సో ఉదాహరణకి మా తరం ఉందనుకోండి, మా నాన్న వాళ్ళ వంశం ఉంది, ఒక వంశం అనేది ఉంటుంది. ఆ వంశం ద్వారా అది ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఈ రోజుకి రోమన్లు ఉన్నారు, ఈ రోజుకి ఇజ్రాయేలీలు ఉన్నారు, ఈ రోజుకి ఇండియన్స్ ఉంటారు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటారు. కానీ వాళ్ళ తరాలు గడిచిపోయి ఉండొచ్చు, తరాలు అప్డేట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా చూసి తెలుసుకొని రొమ్ము కొట్టుకుంటారు. తర్వాత 8వ వచనంలో అంటున్నాడు, ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్తు వర్తమానములందున్న ప్రభు అయిన దేవుడు వచించుచున్నాడు. సో యేసుక్రీస్తు గురించి ఆయన మాట్లాడుతూ మళ్ళీ కొత్త టైటిల్స్ ఇస్తున్నాడు. ఆల్ఫా ఒమేగా అని సర్వశక్తిమంతున్న ప్రభువును, భూత భవిష్యత్తు వర్తమానములందున్న ప్రభు అయిన దేవుడు. సో కొన్ని చోట్ల ఏమంటారంటే, ఈవెన్ కొన్ని క్రైస్తవ శాఖల్లో కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు సృష్టికర్త కాదు, ఆయన సృష్టించగలిగేటువంటి శక్తి ఉన్నవాడు కాదు అన్నట్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆల్ఫా ఒమేగా నేనే. సో మనం యెషయా గ్రంథంలో చూడొచ్చు, మనం ఇంకా నిర్గమకాండంలో చూసినట్లయితే మొదటి వాడిని చివరి వాడిని నేనే అని దేవుడు తాను పరిచయం చేసుకోవడం చూస్తాం. అంటే దేవుని గురించి రాయాలి అని అంటే మనం ఆయన నుంచి ఏదో ఒకటి చూడాలి, లేదా దేవుడు మనకి ఏదో ఒకటి చెప్పాలి. ఆ రెండు చెప్పకుండా మనం ఆయన గురించి రాయలేము, ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ లేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్ఫా ఒమేగా నేనే. ఆల్ఫా ఒమేగా అంటే ఏంటి?
మనకు ఏబిసిడీలు ఉన్నట్లుగా గ్రీకులో కూడా ఏబిసిడీలు ఉంటాయి. సో ఆ ఏబిసిడీల్లో ఆల్ఫా అనేది ఫస్ట్ అక్షరం, ఆల్ఫా, బీటా, గామా. సో ఇవన్నీ చదువుకున్న పిల్లలకైతే మేబీ 10-12 డిగ్రీలు చదివిన పిల్లలకి అర్థమవుతుంటాయి. ఆల్ఫా, పై అని కొన్ని పదాలు ఉపయోగిస్తుంటారు మన మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ. సో అవన్నీ కూడా గ్రీక్ లెటర్స్ అనమాట. సో ఆల్ఫా అనేది గ్రీక్ లెటర్స్లో ఫస్ట్ లెటర్ అంటే ఏ లాగా, అలాగే ఒమేగా అనేది లాస్ట్ లెటర్ మన జెడ్ లాగా. సో ఆల్ఫా ఒమేగా అంటే ఫస్ట్ లాస్ట్ లెటర్, అంటే ప్రపంచానికి ఆది అంతము నేనే అని భూత భవిష్యత్ వర్తమానములందున్న అనగా మళ్ళీ టైంతో పోలుస్తూ ప్రభు అయిన దేవుడు. సో ఓన్లీ దేవుడు కురియోస్ అంటే కేవలం ప్రభువు మాత్రమే కాదు, ఆయన థియోస్ కూడా. కురియోస్ అంటే ప్రభువు అనేది గ్రీక్ భాషలో ఉన్నటువంటి మాట. థియోస్ అనేది దేవుడికి విడిగా వాడటానికి థియోస్ అనేటువంటి పదాన్ని వాడతారు. అయితే ఇక్కడ యోహాన్ గారు రెండింటిని కలిపి వాడుతున్నాడు. కురియోస్, థియోస్ అంటే దేవుడు ప్రభువు రెండు ఆయనే. కేవలం ప్రభువు అనుకుని ఆయన దేవుడు అనుకోకుండా ఉండొద్దు, అలాగే దేవుడు అనుకుని ప్రభువు అనుకోకుండా ఉండొద్దు. ఆయన రెండిటి యొక్క మేళవింపు, ఆయనకు రెండు పేర్లు, అది కురియోస్ కావచ్చు, థియోస్ కావచ్చు అనేటువంటి విషయాన్ని పునీత యోహాన్ గారు ఈ విషయంలో వివరిస్తున్నారు. ఇది సప్త క్రైస్తవ సంఘాలకు పునీత యోహాన్ గారు చెబుతున్నటువంటి శుభాకాంక్షలు. ఇక్కడ నుంచి చూసినట్లయితే క్రీస్తు ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడాన్ని చూస్తాము. 9వ వచనం నుంచి చూసినట్లయితే 20వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు యోహాను గారికి కనిపించి అనేక విషయాలను వివరించబోతున్నాడు. మొదటి చూసినట్లయితే 9వ వచనం కోట్, యోహాను రాసినటువంటి దర్శన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం కోట్, నేను మీ సోదరుడగు యోహానును యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలోను రాజ్యమునను సహనమునందును మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మోసు ద్వీపమునకు కొనుకోబడితిని. సో పునీత యోహాను గారు ఈ బుక్ యొక్క కాంటెక్స్ట్ వివరిస్తున్నారు. తను ఎక్కడి నుంచి రాశాను, ఎందుకు రాశాను, అక్కడ విషయం ఏంటి, అది రాసేటప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందనేది రాస్తున్నాడు. యేసుక్రీస్తుకు మళ్ళీ ఇక్కడ దేవుని వాక్కు అనే టైటిల్ ఇవ్వడం చూస్తున్నాం. యేసుక్రీస్తు సాక్ష్యమును, యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడ్డందుకు, యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలను అనుసరించి ఆ యొక్క విషయాలను ప్రజలకు బోధించినందుకు గాను రోమా రాజ్యం చేత నేను బంధింపబడి పద్మాసు అనేటువంటి ఒక ద్వీపానికి తీసుకురాబడ్డాను. పద్మాసు అనే ద్వీపంలో ఏం జరుగుతూ ఉంటుంది, అక్కడ కొన్ని రాళ్ళను ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు, మన గ్రానైట్ని తీసినట్లుగా అక్కడ ఉండే అన్నమాట శిలలు. సో ఆ శిలలను బయటికి తీసేటువంటి అక్కడ కూలీలుగా ఉపయోగించుకునేటువంటి ప్రాంతానికి ఈయనను పంపించారు. 10వ వచనం కోట్, ప్రభువు దినమున ఆత్మ నన్ను ఆవేశించను, అప్పుడు నా వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చను, అది ఒక బాకా ధ్వని వలె ఉండెను. కోటెన్స్, ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించను. ప్రభు దినము అని మనం మాట్లాడుకున్నాము. ప్రభు దినము అంటే ఏంటి? యూదులకి ప్రభు దినము అని అంటే శనివారము లేదా షబ్బాత్ అని పిలుస్తారు. కానీ క్రైస్తవులకి ప్రభువు దినము అంటే 8వ రోజు అయినటువంటి ఆదివారము. ఎందుకనంటే 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఇజ్రాయేలీయులు మొత్తం ఆ రోజును షబ్బాత్గా భావించారు. అయితే షబ్బాత్కే ప్రభు ఒక ఆయన ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు అంటాడు కదా, నేను విశ్రాంతి దినమునకు అధిపతిని. సో ఆ విశ్రాంతి దినమును దాటి 8వ రోజున తిరిగి లేచాడు యేసుక్రీస్తు. అందువల్లనే శనివారం కంటే కూడా ఆదివారానికి ప్రాధాన్యత చాలా ఎక్కువగా పెరిగింది. అంటే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి యేసుక్రీస్తు తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఈ పోలికలన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అబ్రహాము అనే పేరు ఉన్న వ్యక్తిని అబ్రహాము అనే పేరు మార్చారు, అంతే. ఆయన ఒక గొప్ప జాతులకు తండ్రిగా మారిపోయాడు. షాలేము అనేది ఒక నగరం, ఆ రోజుల్లో సాధారణ నగరం, ఈరోజు హైదరాబాద్ లాగా అనుకోండి, రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దాన్ని ఏమని చేశాడు, యెరూషలేం అని మార్చాడు. యెరూషలైం అంటారు వాళ్ళు. సో యెరూషలేంకి మార్చాడు. యెరూషలేంకి మార్చినప్పుడు ఏమైంది, అది ప్రపంచంలో ఉన్నటువంటి 3 మతాలకు అదొక కేంద్ర బిందువుగా మారింది. అబ్రహాము వారసులకు అదొక కేంద్ర బిందువుగా మారింది. అంటే దేవుడు ఒక పేరును మార్చినప్పుడు, దేవుడు ఒక గొప్ప విషయాన్ని చేసినప్పుడు, అది ఒక నూతన సృష్టిగా మారినప్పుడు ఎంత గొప్ప ఘటనలు జరుగుతాయనడానికి అబ్రహాము, యెరూషలేము ఉదాహరణలు. అదేవిధంగా పేతురు యొక్క పేరును, ఆయనకున్నటువంటి పేరును, ఆయన పేరును కేఫా అని మార్చాడు. కేఫా అంటే అర్థం ఏంటి, రాయి. ఎందుకని పేరు మార్చాడు? అబ్రాము నుంచి అబ్రహాము చేశాడు, ఎందుకంటే ఆయన జాతులకు తండ్రి కాబోతున్నాడు కాబట్టి. అలాగే పేతురు అనేటువంటి పేరును కేఫాగా మార్చాడు యేసుక్రీస్తు. ఎందుకని మార్చాడు? ఆయన పోపుగా మారబోతున్నాడు. ప్రపంచ ప్రజలందరికీ ఆయన ఒక పోప్ స్థానంగా నిలవబోతున్నాడు, మొట్టమొదటి పోపుగా నిలవబోతున్నాడు.
అంటే పేరు మార్చే కార్యక్రమం ఊరికే ఏం జరగదు. పాత నిబంధనలు మనం అబ్జర్వ్ చేయండి. పాత నిబంధనలో పేర్లు మార్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్రహాము ఒకటి మనకు బాగా ఎగ్జాంపుల్ గుర్తొచ్చేది. తర్వాత దానియేలు కూడా ఆ బబులోన్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పేరు పెట్టుకుంటారు. సంహవ్ ఏ పేరు మారినా కూడా అల్టిమేట్గా ఆయన ఎంత గొప్ప స్థానానికి పైకి తీసుకెళ్ళబడ్డాడో మనం చూస్తూనే ఉన్నాం ఎగ్జాంపుల్. సో అలాగే ఇప్పుడు పేతురు గారికి కూడా పేరు మార్చిన తర్వాత ఆయన ఒక గొప్పగా పోప్ అనే స్థానానికి చేరాడు. పోపుగా ఉండి ఆయన సంఘాన్ని నడిపించాడు. మొదటి శతాబ్దంలో ఆయన క్రీస్తు శకం 65 సంవత్సరాల వరకు 64-65లో చనిపోయారు. హతసాక్షిగా మరణించారు. ఆ విషయాన్ని కూడా మనం చర్చించబోతాం. ఎందుకంటే పేతురు గారి ప్రస్తావన, పౌలు గారి ప్రస్తావన, ఇతర పునీతుల యొక్క ప్రస్తావనలు అన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. సో నేను జస్ట్ చర్చ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నాను అనమాట. సో యోహాన్ గారు చివరి వరకు జీవించారు, కానీ పేతురు గారు ఆయన ముందుగానే చనిపోయారు. పేతురు గారి తర్వాత లైనస్ అనేటువంటి వ్యక్తి, ఈయన పౌలు గారి శిష్యుడు. సో లైనస్ అనేటువంటి వ్యక్తి పోప్ అయ్యారు. లైనస్ తర్వాత మళ్ళీ తిరిగి క్లెమెంట్ అనేటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి పోప్ అయ్యారు. సో ఇట్లా ఆ పోపుల పరంపర అనేది ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్, ఆయన 266వ పోప్. అంటే 266 మంది పోపులు 2000 సంవత్సరాల పాటు శ్రీ సభను కలెక్టివ్గా ఉంచి నడిపించారు. ఎందుకు ప్రొటెస్టెంట్ సంఘాలు చీలిపోతూ ఉంటాయి, కానీ కథోలిక శ్రీ సభ ఏకంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, 2000 సంవత్సరాల పాటు ఎందుకు మనగలిగింది అంటే దానికి కారణం ఒకటి యేసుక్రీస్తు కృప అయితే, రెండవది ఒకే నాయకుడు ఉండి ఒకే మందను నడిపించడం మనం చూస్తూ ఉన్నాం పోప్ అనే స్థానం ద్వారా. సో ప్రభువు దినమున ఆత్మ నన్ను ఆవేశించినప్పుడు వెనుక నుండి ఒక గొప్ప శబ్దం వినవచ్చును. సో ప్రభువు దినము అనేది ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. షబ్బాత్ అనేటువంటి రోజులో నుంచి ఆయన ఆదివారం రోజుకు ప్రవేశిస్తూ యేసుక్రీస్తు తిరిగి లేచిన దినం, అది ఇంకా గొప్ప దినం. షబ్బాత్ కంటే గొప్ప దినం. ఎందుకంటే షబ్బాత్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు అని యేసుక్రీస్తు పలుమార్లు చెప్పడం మనం చూస్తాం. సో షబ్బాత్ అనేది గొప్పది, ఓకే. దాని తర్వాత యేసుక్రీస్తు లేచాడు కాబట్టి షబ్బాత్ కంటే గొప్ప అవ్వాలి యేసుక్రీస్తు. అప్పుడే ఆయన మాటకి ఒక అర్థం అనేది ఉంటుంది. షబ్బాత్కి నేను అధిపతిని అన్నాడు. అధిపతిని ఆల్రెడీ ఆయన అధిపతి అయి ఉన్నాడు. అంతకంటే గొప్పది ఎప్పుడు జరుగుతుందంటే అది ఆదివారానికి మూవ్ అయినప్పుడు. సో ఈ విధంగా చర్చ్ యొక్క వర్షిప్ డే అనేది శనివారం నుంచి ఆదివారానికి మారింది అనే విషయాన్ని గుర్తించండి. చాలామంది ప్రొటెస్టెంట్ సోదరులు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకని శనివారం కదా, దాన్ని ఎందుకు ఆదివారం చేశారు? కేథలిక్ చర్చ్ చేసింది. అవును, కేథలిక్ చర్చే చేసింది. కేథలిక్ చర్చ్ అంటే ఎవరు? అపోస్తలులే. కేథలిక్ చర్చ్ అంటే ఎవరు? దాని హెడ్ ఎవరు? యేసుక్రీస్తు దాన్ని మార్చినట్లుగా చూస్తున్నాం. సో ప్రభువు దినమున అనగా ఆదివారం రోజున ఆత్మ ఆయనను ఆవేశించి ఆయన అనేక విషయాలను తెలియజేశాడు. అప్పుడు ఒక బాకా ధ్వని వలె ఉండెను. వెనుక ఒక పెద్ద బాకా ధ్వనిలాగా వినిపించిందంట పునీత యోహాన్ గారికి. ఆ తర్వాత 11వ వచనంలో అంటున్నాడు, నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థం కాగము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తియతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికల యందలి సప్త సంఘములకు పంపము అని అది నన్ను ఆదేశించినది. సో ప్రభువు దినమున ఆయనకు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఒక బాకా ధ్వనిలాగా ఉంది. బాకా అంటే ఏంటి? బాకా అనేది ఎప్పుడు వదులుతారు తెలుసా మీకు? బాకా అనేది యుద్ధానికి ముందు. మీరు కొన్ని సినిమాల్లో కూడా చూసి ఉండొచ్చు, మేబీ ఒక యుద్ధం ప్రారంభమయ్యే ముందుగా ఒక పెద్ద కొమ్ము లాంటిది పట్టుకొని పైకెట్లు ఇలా ఊదుతారనమాట. సో అంటే ఒక యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఇప్పుడు యోహాన్ గారు ఒక సింపుల్ క్లూ ఇస్తున్నాడు. ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ రాబోయేదంతా కూడా ఒక యుద్ధం లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. యుద్ధం లాంటి సిచ్యువేషన్లో కూడా స్టిల్ ఆయన ఆరాధనను, దేవుని యొక్క బోధనలను అన్నింటిని కూడా దర్శన గ్రంథంలో మేళవింప చేయడం అనేది ఒక చాలా గొప్ప విషయం, ఒక కాంప్లెక్స్ థింగ్ అని గుర్తుంచుకోవాలి. సో ఈ విషయాలన్నింటినీ ఏవైతే కనిపించబోతున్నాయో అవన్నింటిని కూడా నువ్వు రాసి 7 సంఘాలకు పంపించు అని 7 సంఘాల పేర్లు చెప్పాడు. అవి ఏంటంటే ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తియతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఈ 7 సంఘాలన్నీ కూడా ఆ రోజు రోమన్ సామ్రాజ్యంలో మంచి పలుకుబడి కలిగినటువంటి నగరాలు. సో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఒంగోలు ఉంటుంది, నెల్లూరు ఉంటుంది, చిత్తూరు ఉంటుంది, ఆ తర్వాత ఇంకా రకరకాల 3 రాజధానుల గురించి కాదు. సో 3 రాజధానులు కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ 7 రాజధానులు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. సో విషయం ఏంటంటే కొన్ని టౌన్స్ ఉన్నాయి, ఆ టౌన్స్కి ఈయన లేఖలని పంపిస్తూ ఉన్నాడు. సో ఎందుకని స్పెసిఫిక్గా ఈ టౌన్స్ అని అంటే ఇవి ఒక రౌండ్ సర్కిల్లో ఉంటాయి. అంటే ఆ రోజుల్లో పత్రాలు పంపించేవాళ్ళు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్లు ఉంటారు కదా, ఇప్పుడు పోస్టులు కూడా మాయమైపోయినాయి ఆల్మోస్ట్ అన్ని, జాబులు రాసి పంపించేవాళ్ళు. సో ఆ రోజుల్లో కూడా ఇలాగే పంపించేవాళ్ళు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరిలో నేను ఉంటాను,
పక్క ఊర్లో ఇంకో పోస్ట్ మ్యాన్ ఉంటాడు. నేను తీసుకెళ్ళి ఒక స్క్రోల్ తీసుకెళ్ళి ఆ ఊరికి ఇస్తే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకొక ఊర్లో ఇస్తాడు. అట్లా వేగంగా పాక్కుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రౌండ్ సర్కిల్లో ఆల్మోస్ట్ ఒక చోట మొదలు పెడితే చివరి వరకు ఇచ్చేయడానికి ఈజీగా పాజిబిలిటీ ఉండే విధంగా ఈ 7 నగరాలు ఉంటాయి. సో ఈ 7 నగరాల కంటే ఇంకా గొప్ప నగరాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆ రోజుల్లో హెరాపోలిక్ అని ఒక నగరం ఉండేది, కొలస్సి అని ఒక నగరం ఉండేది, మగ్దాటియా అని ఒక నగరం ఉండేది, ఇంకా కొన్ని నగరాలు ఉండేవి, కొరింథీ నగరం ఉంది. సో ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సంఘాలే. పునీత పౌలు గారి లేఖలు రాస్తారు కదా, ఎఫెసీయులకు రాసిన లేఖ అని, కొరింథీయులకు రాసిన లేఖ అని చెప్పేసి. సో అందులో ఎఫెసీ సంఘమే ఇక్కడ కూడా మెన్షన్ చేయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన లేఖ, ఎఫెసీ సంఘం. సో అంటే ఈ లెటర్ వెళ్ళే టైంకి ఆల్రెడీ పౌలు గారు లెటర్ రాశారు. సో పౌలు గారి లెటర్ ఆల్రెడీ ఆ ఎఫెసీయులు చదివారు. అలాగే కొరింథీ అనే పట్టణం ఉంది, హెరాపోలిక్ అనే నగరం ఉంది, కొలస్సి పట్టణం ఉంది. సో వాటన్నిటిని కాదని ఈ 7ని స్పెసిఫిక్గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఆ లెటర్స్ ఇచ్చేవాళ్ళు ఈ మార్గాల నుంచి మాత్రమే వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఈ మార్గాల నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఈ సంఘాలకు ఇచ్చేయటం చాలా ఈజీ అనమాట. సో అందుకోసమని 7 సంఘాలని చూస్ చేసుకున్నారు అనేది ఒక విషయం. రెండోది ఏంటంటే 7 సంఘాలు, 7 అనే నెంబర్ పరిపూర్ణత్వం. సో అన్ని సంఘాలకి 7 అని నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేసినప్పటికీ కూడా అవి అన్ని సంఘాలకి ఇవ్వబడాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియటకై 12వ వచనం కోట, నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియటకై వెనుకకు తిరిగి తిని అట నేను 7 సువర్ణ దీప స్తంభములను చూసి తిని వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చదవగానే యూదులకు మైండ్ బ్లాక్ అవుతుంది, మనకు మైండ్ బ్లాక్ అవ్వదు. ఎందుకంటే మనుష్య కుమారుడు అనే పదం అప్పుడప్పుడు చర్చిలో వినే ఉంటారు, లేదంటే అసలు ఏంటి మనుష్య కుమారుడు ఎవరెత్తనో అని అనుకుంటాం. కానీ యూదుల్లో ఆ మాటకు చాలా స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే దానియేలుతో లింకప్ అయి ఉంది. దానియేలులో మనం చూసినట్లయితే దానియేలు అతని యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞలను తిరస్కరించినప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక అగ్ని మంటలో పడేశారు. అగ్ని మంటలో పడేసినప్పుడు ముగ్గురిని పడేస్తే అక్కడ 4వ వ్యక్తి కనిపించాడు. చూడండి, దానియేలు 4వ అధ్యాయము 92వ వచనం చదువుతున్నాను, కోట్. అతడు అట్లైనచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి, వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేవు, 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు అని. సో ఇది చదివితే యూదులు ఏమని ఫీల్ అవుతారంటే ఈ దైవ కుమారుడు ఎవరో కాదు, తర్వాత రాబోయేటువంటి మెస్సయ్య, తర్వాత మమ్మల్ని విడిపించబోయేటువంటి మెస్సయ్య అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా మనం చూసినట్లయితే అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే అదే మనుష్య కుమారుడు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించడం చూస్తాం. నేను చూస్తుండగా సింహాసనంలో అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు సింహాసనంపై ఆసీనుడయ్యను. సో ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ ఆసీనుడు అవుతున్నాడు, మనుష్య కుమారుడు. సో ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, రాబోయేటువంటి మెస్సయ్య. ఆ మెస్సయ్య ప్రపంచ రాజ్యాలను జయిస్తాడు అనేది వారిలో ఉన్నటువంటి ఒక నమ్మకం. సో ఇక్కడ మనుష్య కుమారుడు వలె కనిపించుతున్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడంట పునీత యోహాను గారికి. వెనక్కి తిరిగి చూడగానే ఆ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయంట. 7 సువర్ణ దీపస్తంభాలు. 7 దీపస్తంభాలు ఏంటివి? ఈ 7 సంఘాలే. మీరు లాస్ట్ వచనం చదివితే 20వ వచనం, చివరి వచనం చూసినట్లయితే 20వ వచనం, 7 తారకలు అనగా 7 సంఘములు, దేవదూతలు, 7 దీపస్తంభములే 7 సంఘములు. సో 7 సంఘాల మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే ఏ సంఘాలు ఏవైతే ఉందో, ఒక చర్చ్ అనేది ఏదైతే ఉందో ఆ చర్చ్ సెంటర్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. సో ఆ 7 సంఘాలు, ఆ 7 దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇప్పటి వరకు యూదులు ఏమనుకుంటున్నారు? మెస్సయ్య అనేటువంటి వ్యక్తి ఒక ఆయన వచ్చి ఆయన ప్రపంచ రాజ్యాలను జయించి మనలను తీసుకుని వెళ్ళి ఒక గొప్ప స్థానంలో ఉంచుతాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చర్చ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. 7 సంఘాల మధ్యన ఆయన నడుస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క మహిమ లేదా దేవుడు అనేటువంటి వ్యక్తే స్వయంగా ఇజ్రాయెల్ దేశం సాధించేటువంటి గొప్ప ఘనకార్యాలు అనే దానిలో నుంచి చర్చ్ అనే దాంట్లోకి వచ్చాడు. సో ఇప్పుడు ప్రజలందరూ చర్చ్లోకి రావాలి అనే కొత్త ఎస్టాబ్లిష్మెంట్లోకి రావాలి. కొత్త ఎస్టాబ్లిష్మెంట్లోకి రావడం అనేది యూదులకు పెద్ద కొత్త ఏం కాదు. ఎందుకంటే చూడండి, దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు కొత్తగా ఏదైనా తోటలో అని పెట్టాడు. సో అది కొత్త కాలానికి ముగిసిపోయింది. నోవా అనే వ్యక్తి వచ్చినప్పుడు ఒక పడవ ద్వారా స్టార్ట్ చేశాడు.
సో పడవలో నుంచి ఒక కొత్త సృష్టి స్టార్ట్ అయింది, అది అయిపోయింది. అదంతా గడిచిపోయిన తర్వాత మళ్ళీ అబ్రహాం అనే ఒక కొత్త వ్యక్తి దగ్గర మళ్ళీ ఒక వంశం అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ 12 మంది పుడతారు ఆ అబ్రహాం వంశంలో ఇజ్రాయేల్కి. సో ఆ ఇజ్రాయేల్కి పుట్టినటువంటి 12 మంది ద్వారా ఒక దేశంలోకి వాళ్ళందరూ వెళ్ళారు. సరే, దేశంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెగల మధ్యలో గొడవలు వచ్చినాయి. భూమి తగాదాల దగ్గర నుంచి ఆస్తి తగాదాల వరకు అన్నిటి మధ్య గొడవలు వచ్చినాయి. అప్పుడు ఏం చేశాడు, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి న్యాయాధిపతులు అనేటువంటి ఒక వ్యవస్థ కిందకి మళ్ళీ తరిమాడు వాళ్ళని. ఆ న్యాయాధిపతులు అనే వ్యవస్థ దాటిపోయి మళ్ళీ రాచరికం అనే వ్యవస్థ కిందకి వచ్చింది. ఆ రాచరికంలో మళ్ళీ ఈ చెడు రాజులు రావడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్ళి ప్రవక్తల చేతుల్లో పెట్టాడు. సో మళ్ళీ ప్రవక్తల దగ్గర కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఆయన ఒక కొత్త దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. అందులో స్వయంగా ఆయనే ఉంటున్నాడు. ఇంతకుముందు అబ్రహాం ఉండేవాడు. అబ్రహాం తర్వాత న్యాయాధిపతులు ఉండి మీకు తగువులు తీర్చేవారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. రాజులు మీ సమస్యలను తీర్చేవారు. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు తమ ప్రవచనాల ద్వారా ప్రజలను మార్చడానికి, వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలను తొలగించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఇంకొక కొత్త వ్యవస్థ, ఫైనల్ వ్యవస్థకి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే బైబిల్లో ఇదే లాస్ట్ బుక్. సో ఫైనల్ వ్యవస్థ ఏంటంటే చర్చ్, సప్త సంఘాలు, ఒక సంఘం అనేది కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పునీత పేతురు గారితో మాట్లాడుతూ, ఇదిగో నీ మీద నేను ఒక సంఘాన్ని కడుతూ ఉన్నాను, ఇది నరక శక్తులకు ఇది లొంగదు. సో నరక శక్తులకు లొంగనటువంటి సంఘంలో యేసుక్రీస్తు నడుస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి శాఖల మధ్యలో ఆయన తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా అంటున్నాడు, వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. సో మనుష్య కుమారుడు లాగా ఉన్నాడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉన్నాడు అనేది వివరిస్తూ, ఆయన దుస్తులు పాదముల వరకు వేలాడుచుండెను, వక్షమున ఆయన సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను, ఆయన శిరస్సు శిరోజములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను, ఆయన కన్నులు అగ్నిగోళముల వలె మండుచు ఉండెను, కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను, ఆయన కంఠ ధ్వని జలపాతముల ఘోష వలె ఉండెను. సో ఇది దేవుడు ఎలా ఉంటాడు అన్నదానికి మానవుని యొక్క అండర్స్టాండింగ్ ఎంత మేరకు ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. దేవుణ్ణి ఒక వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనడానికి ఒక ఉదాహరణ. పునీత యోహాను గారు ఈ యొక్క ఇమేజ్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు, మళ్ళీ దానియేలు నుంచే తీసుకున్నారు. దానియేలులో 7వ అధ్యాయము 9వ వచనం నుంచి కోట్, సింహాసనమునపై ఆసీనుడైన అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉండెను, అగ్ని వంటి చక్రముల పైన ఉన్నటువంటి అతని సింహాసనము అగ్ని వంటి జ్వాలలతో మండుచుండెను, ఆ సింహాసనము నుండి అతని ఎదుట నుండి అగ్ని వంటి ప్రవాహం పారుచూ ఉండెను, వేల బంటులు అతనికి ఊడిగం చేయుచుండేది, లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచి ఉండేది. సో ఇలాగే ఐజయా కూడా చెప్తారు ఎలా ఉన్నారు ఆయన, యెషయా ప్రవక్త. సో అంతకుముందు ఆయన ఎలా ఉండేవాడు, దేవుడు ఎలా ఉండేవాడు అనే ఆ అండర్స్టాండింగ్ని చెప్పడం మనం చూస్తాము. అది ఇక్కడ పునీత యోహాను గారు కూడా దాన్ని వివరిస్తూ ఉన్నారు. దేవుడు అనేటువంటి వ్యక్తి మానవ హ్యూమన్ బ్రెయిన్కి అందరూ, కానీ మనకు అందినంత వరకు ఆయన ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాడు. సో శిరోజములు ఉన్ని వల్లే మంచు వల్లే తెల్లగా, కన్నులు అగ్నిగోళం వల్లే మండుచు, కొలిమిలో శుద్ధి చేయబడినటువంటి ఇత్తడి వల్లే ఆయన పాదాలు. సో ఇదంతా వర్ణన. ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటే అసలు ముందు మనుషులు భయపడతారు ఆయన దగ్గరికి వెళ్ళటానికి. ఇప్పుడు యోహాను గారు కూడా భయపడతారు చూడండి. ఆయన ఇదిగో 17వ వచనంలో చెప్తారు, నేను ఆయనను చూసిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందట పడిపోయింది అంటున్నాడు. అంటే చూసినప్పుడు పడిపోతాం, మనం భయపడతామా? అదే కాకుండా ఇలాగే ఉన్నాడు అనుకోండి, యేసుక్రీస్తు అగ్ని వలె కళ్ళు మండుతూ జుట్టు ఇలా తెల్లగా ఉంటే మనం భయపడతాం ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా. అంటే ఆయన మహిమను చూపిస్తూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో కూర్చునేటప్పుడు ఇంకోలాగా ఉంటాడు. ఒకే వ్యక్తి ఉదాహరణ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి స్కూల్లో. ఆ స్కూల్లో ఆయన ఎంత గంభీరంగా కనిపించాలంటే పిల్లలు ఆయనకు భయపడాలి. ఒక రకంగా భయపడకపోతే ఆ లా అండ్ ఆర్డర్ అనేది అక్కడ కనిపించదు మనకి. సో అదే ఆయన ఇంటికి వెళ్ళి ఒక 2 సంవత్సరాల కొడుకుతో ఆడుకుంటున్నాడు అనుకోండి, అదే హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళి 2 ఏళ్ళ కొడుకుతో ఆడుకున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు, ఆ పిల్లవాడి స్థాయికి దిగజారి వెళ్ళి ఆ పిల్లవాడు ఏదో కేకలేస్తుంటే ఈ తండ్రి కూడా అదే కేకలేస్తాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు ముందుగా యోహాను గారికి ఆయన గొప్పదనాన్ని చూపిస్తున్నాడు, మహిమను చూపిస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మన అండర్స్టాండింగ్కి, మన రీజన్కి, మన ప్రేమను ఆయనకు చూపించగలిగే స్థాయిలో ఆయన ఉంటేనే మనం ఆయన దగ్గరికి ఈజీగా వెళ్తాం. ఆయన అలా లేడు అనుకోండి, మనమే భయపడతాం కదా సాధారణంగా వెళ్ళటానికి. సో అదనమాట ఇక్కడ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందే. సో 16వ వచనం కోట్,
ఆయన దక్షిణ హస్తమున 7 తారకలు ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న మార్తాండుని వలె దేదీప్యమానమై ఉండెను. వర్ణన ఇదంతా. ఈ వర్ణన అర్థం కావాలంటే ఉపోద్ఘాతం చూడాలని చెప్పాను. మరొకసారి చెప్తున్నాను, మీరు ముందుటి వీడియో చూడకపోతే దాన్ని చూసి రండి. కాంటెక్స్ట్ మిస్ అయ్యారంటే మధ్యలో మీరు ఇబ్బంది పడతారు. సో దక్షిణ హస్తంలో ఒక చేతిలో ఆయనకి 7 తారకలు ఉన్నాయంట. ఈ 7 తారకలు ఏంటంటే ఇక్కడ మనం లాస్ట్ వచనంలో చూస్తాం. 7 తారకలు అనగా 7 సంఘాల యొక్క దూతలు. 7 సంఘాల యొక్క దూతలు అని అంటే ఇక్కడ 2 విభాగాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుడు యోహాను ద్వారా ఒక లెటర్ రాపిస్తున్నాడు. హైరార్కీ అర్థం చేసుకోండి. దేవుడు ఆయన యొక్క అపోస్తలుడు, ఆయన అపోస్తలుడి ద్వారా 7 సంఘాల యొక్క అధిపతులు, ఆ 7 సంఘాల అధిపతులకి లేఖలు రాపిస్తూ అంటూ ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తమున 7 తారకలు ఉండేది. 7 తారకలు అంటే ఏవో కాదు, 7 సంఘాల యొక్క దూతలు ఇన్ ద సెన్స్ బిషప్స్. సో లిటరల్గా మీరు దూతలు అని అంటే అక్కడ ఏదో వేరే దూతలు ఉంటారని అనుకోవద్దు. ఎందుకంటే లిటరల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరికలు ఇవి. సో క్యాథలిక్ చర్చ్ కూడా దీన్నే ఎగ్జాక్ట్గా రెఫరెన్స్గా తీసుకుంది. ఉదాహరణకు చూసినట్లయితే హైదరాబాద్ ఒక బిషప్ ఉంటారు. సో ఇది పెద్దది కాబట్టి ఆర్చ్ బిషప్, పెద్ద బిషప్ ఉంటాడనమాట. ఆర్కేంజల్ లాగా, ఏంజల్ ఆర్కేంజల్ లాగా, బిషప్ ఆర్చ్ బిషప్. అలాగే కొన్ని చిన్న ప్రాంతాలకి, ఉదాహరణకు విజయవాడ వెళ్ళండి, విజయవాడకి ఒక బిషప్ ఉంటారు. అలాగే మీరు నెల్లూరు వెళ్ళండి, ఒక బిషప్ ఉంటారు. మాది నెల్లూరు పీఠం, నెల్లూరు మేత్రాసనం అంటాము. సో నెల్లూరు పీఠానికి చెందినటువంటి వ్యక్తి నేను. మా పీఠానికి ఒక వ్యక్తి ఉంటాడు, ఒక బిషప్ ఉంటాడు. మోజెస్ ప్రకాశం తండ్రి గారు ఉన్నారు. విజయవాడ వెళ్ళండి, మీరు అక్కడ ఇంకొక ఆయన ఉంటాడు. అలాగే హైదరాబాద్ రండి, ఇంకొక ఆయన ఉంటారు. మీరు వరంగల్ వెళ్ళండి, అక్కడ ఇంకో బిషప్ ఉంటాడు. గుంటూరు వెళ్ళండి, ఇంకో బిషప్ ఉంటాడు. సో అట్లాగే 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి 7 మంది బిషప్లు ఉన్నారు. సో మొట్టమొదటి సంఘం ఏంటి? ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తే ఎఫెస్ అనే సంఘం ఉంది. ఎఫెస్ సంఘానికి బిషప్ ఎవరు ఆ రోజుల్లో? ఎవరో కాదు, తిమోతి గారే. తిమోతి పునీత పౌలు గారి శిష్యుడే ఎఫెస్ సంఘానికి బిషప్ ఆయన. సో ఇది క్యాథలిక్ చర్చ్ దగ్గర ఈ హిస్టరీ మొత్తం ఉంది. ప్రొటెస్టెంట్ సంఘాలు మేబీ 1500 సంవత్సరాల తర్వాత, అనగా 1515 తర్వాత వచ్చాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఈ హిస్టరీ ఉండదు. సో ఈ విధంగా ఆ 7 తారకలు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి హైరార్కీ. యేసుక్రీస్తు ఆయన అపోస్తలుడైనటువంటి యోహాను 7 సంఘాల బిషప్లకి లెటర్స్ రాస్తున్నాడు. యోహాన్ ఎవరు? ఆర్చ్ బిషప్. యోహాన్ కంటే పైన ఎవరు ఉంటారు? పోప్ ఉంటారు. సో ఎయిదర్ పోప్ కానీ లేదా ఆర్చ్ బిషప్ కానీ అక్కడ ఉన్నటువంటి బిషప్స్కి లెటర్స్ రాస్తారు. ఈ రోజుల్లో, ఈ రోజు వరకు కూడా అది క్యాథలిక్ చర్చ్లో జరుగుతుంది. ఈవెన్ పోప్ ఫ్రాన్సిస్ గారు 2017లో అనుకుంటాను, రీసెంట్గా నేను చదివింది అయితే 2017లో మన ఇండియన్ చర్చ్కి ఒక లెటర్ రాశాడు. ఇక్కడ యేసుక్రీస్తు యోహాను ద్వారా ఎఫెసు సంఘానికి ఒక సందేశాన్ని ఎలా పంపబోతూ ఉన్నాడో, అలాగే పోప్ ఫ్రాన్సిస్ గారు ఇండియన్ చర్చ్కి, అనగా ఇండియన్ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య CBCI దానికి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏది ఇండియన్ క్యాథలిక్ చర్చ్లో కూడా, క్యాథలిక్ చర్చ్లో సిరో మలబార్ అని ఒకటి ఉంది, రోమన్ రైట్ అని ఒకటి ఉంది. రైట్స్ అంటే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఆరాధించేటువంటి విధానంలో కొన్ని చిన్న మార్పులు ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా అల్టిమేట్గా సిరో మలబార్ కానివ్వండి, లాటిన్ రైట్ కానివ్వండి, మలబార్ రైట్ కానివ్వండి, అలెగ్జాండ్రియా రైట్ కానివ్వండి, చాలా రైట్స్ ఉన్నాయి. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటాం చూడండి, అలాగుంటుంది క్యాథలిక్ చర్చ్. సో అంటే ఇండియాలో రోమన్ రైట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, సిరో మలబార్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో సిరో మలబార్కి తగినన్ని భవనాలు లేవు వాళ్ళు ప్రేయర్స్ చేసుకోవడానికి కానీ, వాళ్ళు సువార్తను ప్రకటించడానికి కానీ. సో దానికి రోమన్ రైట్స్కి చెందినటువంటి బిషప్స్ కొంత స్థలాన్ని కానీ, కొన్ని చర్చెస్ని కానీ వాళ్ళకి ఇవ్వాలి. సో 2017కు ముందు ఆ సమస్య ఉంది. సో అప్పుడు పోప్ ఏం చేశాడు? ఈ లెటర్ ఇక్కడ బిషప్స్కి ఒక లెటర్ ద్వారా తన విషయాన్ని తెలియజేశాడు. ఏమని? సిరో మలబార్ వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ల్యాండ్ విషయంలో కానివ్వండి, ప్రేయర్ చేసుకోవడానికి స్థలాల విషయాలు, చర్చిల విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రోమన్ రైట్లో ఉన్నటువంటి బిషప్స్ మీరు వాళ్ళకు కొంచెం సహాయం అందించండి అని ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోమన్ రైట్లో ఉన్నటువంటి బిషప్స్ సిరో మలబార్ బిషప్స్కు కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. సో ఇలాగే హైరార్కీ అనేది పైనుంచి కింద వరకు ఉంటే ఇట్లాంటి గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఒకటే చర్చ్ ఉంది, ఆయనకు ఒకటే సంఘం ఉంది, ఆయనే దానికి పోపు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే దానికి అన్ని A to Z అనుకోండి. దాంట్లోంచి ఎవడైనా బయటకు వస్తే ఏమైంది? ఆ సంఘం చీలిపోద్ది, ఇంకో కొత్త వ్యక్తి వస్తారు. కానీ హైరార్కీ ఉంటే ఏమవుతుంది?
పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి సమస్యల్ని పరిష్కరిస్తాడు. పునీత పేతురు గారు ఆయన మొదటి పోపు. ఒక సమస్య వచ్చి పడింది మొదటి రోజుల్లో. ఏది? క్రీస్తు శకం 30-40 సంవత్సరాలు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునీత పౌలు గారు వెళ్ళి పలు ప్రాంతాల్లో అన్యులకు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్నటువంటి క్రమంలో యూదులు బలులు అర్పిస్తున్నారు. వాళ్ళకి చాలా ఆచారాలు ఉన్నాయి. షబ్బాత్ మొదలుకొని అది ఎట్లా బలి ఇవ్వాలి, దాన్ని ఎలా వండాలి, దాన్ని ఎలా తినాలి, దాన్ని ఎలా కడగాలి, అన్నిటికీ ఆచారాలు ఉన్నాయి. సో అన్యులకి ఆచారాలన్నీ తెలియదు. సో అప్పుడు యూతులు కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్ళి, మేము పాటించే ఆచారాలన్నీ పాటించాలి, అప్పుడే మీరు యేసుక్రీస్తు ఇచ్చేటువంటి కృపలోకి వస్తారు అని చెప్పి సున్నతి కూడా చేయించుకోవాలి అని చెప్పేసి అన్యులకి చెప్పారు. అన్యులకు చెప్తే పునీత పౌలు గారు అప్పుడు పేతురు గారితో మాట్లాడారు. ఇది ఎక్కడ చూస్తాం మనం? గలతీయులకు రాసిన పత్రిక ఓపెన్ చేయండి. గలతీయులకు రాసిన పత్రికలో ఈ విషయమే ఉంటుంది ఇదంతా. సో పునీత పౌలు గారు వెళ్ళి పేతురు గారికి చెప్తారు. పేతురికి ఎందుకు చెప్పాడు? పేతురు పోపు కాబట్టి. అప్పుడు పోపు ఏం చేశాడు? యెరూషలేంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టించాడు. ఆ మీటింగ్ పెట్టించి అపోస్తలులందరినీ, బిషపులందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? అపోస్తలుల చర్యలు 15వ అధ్యాయం తీయండి. అక్కడ ఒక యెరూషలేంలో ఒక మహా సమావేశం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక చర్చ్ స్థాయిలో, ఒక గ్రేటర్ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఒక సమావేశం అనేది జరగాలి. ఆ సమావేశంలో మాత్రమే ఆ నిర్ణయాలు తీసుకోవాలి. సో అప్పుడు ఆయన ఏం చేశాడు? పునీత పేతురు గారు పలు సంఘాల్లో ఉన్నటువంటి బిషప్లందరినీ పిలిపించి కూర్చోబెట్టుకొని, ఓకే మనం ఏం చేద్దాం ఈ విషయంలో అని చెప్పి వాళ్ళు చర్చించి చివరికి ఒక 2-3 విషయాలు ఫైనలైజ్ చేసేసి, మీరు ఈ ఆచారాలన్నీ పాటించొద్దు, సో ఈ ఆచారాలన్నీ పాటించొద్దు, మీరు సున్నతి కూడా చేసుకోవద్దు, మీరేంటంటే జంతువులని వీటినైనా గొంతు పిసికి చంపినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తినొద్దు అని చెప్పి కొన్ని సూచనలు చేస్తారు. అది మనకి అపోస్తలుల చర్యలు 15వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. ఒకసారి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. అక్కడ సమస్యను పరిష్కరించినటువంటి వ్యక్తి ఎవరు? పునీత పేతురు గారు. సో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి పైకి లేచి వెళ్ళిపోయిన తర్వాత సువార్త గురించి మొట్టమొదటిసారి ప్రసంగం చేసినటువంటి వ్యక్తి ఎవరు? మీరు వెళ్ళండి, అపోస్తలుల చర్యలు 1, 2, 3 అధ్యాయాలకు వెళ్ళండి. మొట్టమొదటి ప్రసంగం చేసింది పునీత పేతురు గారు. సో ఈ విధంగా పెద్ద అనేటువంటి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. సో ఆ బాధ్యతల ద్వారా ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు చేతిలో ఉన్నటువంటి సప్త తారకలు అంటే బిషప్స్. సో ఆ బిషప్స్కి ఈయన లెటర్స్ రాయబోతూ ఉన్నాడు. సో 2 అంచులు వాడి అయిన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుంచి వెలువడుతూ ఉంది. 2 అంచుల వాడి ఖడ్గం అంటే మీరు ఏదో లిటరల్గానే కత్తి అనుకోవద్దు. సో 2 అంచుల వాడిగల ఖడ్గం అంటే దేవుని యొక్క దృష్టిలో లేదా బైబిల్ యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం అది ఏంటంటే దేవుని యొక్క వాక్కు. సో దేవుని యొక్క వాక్కు అనేది మనుషుల యొక్క హృదయాంతరాల్లోకి చొచ్చుకొని పోతుంది. సో ఈరోజు నేను మంచిగా జీవిస్తున్నాను, ఉదాహరణకు నేను తాగుడు అనే దానికి లోన్ అవ్వలేదు, నేను సిగరెట్లు తాగాలి అనే దానికి నేను లోన్ అవ్వలేదు. ఎందుకు లోన్ అవ్వలేదంటే అవి తప్పు అని ఎయిదర్ బైబిల్ లేదా బైబిల్ కమిషన్ చేసినటువంటి చర్చ్, ఈ రెండిటల్లో ఏదో ఒకటి నన్ను ఆదేశించింది. సో ఇది నువ్వు చేయడం తప్పు అని ఆదేశించినప్పుడు నేను బైబిల్లో ఉన్నటువంటి మాటను లేదా బైబిల్కి ఎక్స్టెన్సివ్గా, ఉదాహరణకి బైబిల్లో హ్యాక్ చేస్తే తప్పు అని ఎక్కడా లేదు. కానీ చర్చి ఆ తర్వాత రోజుల్లో వచ్చినప్పుడు చర్చ్ దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ విధంగా హ్యాక్ చేసి ఇతరుల యొక్క వస్తువులను తీసుకోవడం తప్పు, ఇతరుల యొక్క డేటాను దొంగిలించడం తప్పు అని చెప్పినప్పుడు నేను హ్యాక్ చేయను. ఎందుకు చేయను అంటే హ్యాక్ అనే పదం బైబిల్లో లేదు, ఎందుకంటే అప్పుడు కంప్యూటర్లు లేవు. సో కానీ ఆ చర్చ్ అనేది ఆ నియమాలను ఇప్పటికీ కూడా కాలానికి అనుగుణంగా వర్తింపజేస్తూ వస్తూ ఉంటుంది. సో ఎయిదర్ నేను బైబిల్లో ఉన్నటువంటి నియమాలను కానీ లేదా చర్చ్ బోధించినటువంటి నియమాలను కానీ నేను పాటిస్తూ ఉంటాను. ఆ నియమాలను పాటించడం ద్వారా నేను దేవుని యొక్క బిడ్డగా మారుతూ ఉంటాను. సో ఈ విధంగా 2 అంచుల వాడిగల ఖడ్గము అంటే అది దేవుని యొక్క వాక్కు లేదా బైబిల్ చెప్పేటువంటి నియమాలు లేదా చర్చ్ చెప్పేటువంటి నియమాలు. సో ఆ సప్త తారకులు ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఆయన నోటి నుంచి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్నం మార్తాండం వల్ల దేదీప్యమై ఉండెను. మధ్యాహ్నం మార్తాండం అంటే ఏదో అనుకోవద్దు, సూర్యుడిలాగా, మధ్యాహ్నం సూర్యుడిలాగా వెలిగిపోతుందంట. అది చూడగానే నేను మృతుని వలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచేట్లున్నాను. భయపడకును, ఆదియును అంతమును నేనే, సజీవుడను నేనే. నేను మరణించి తిని కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువు యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా అధీనంలో ఉన్నవి. కనుక నీవు చూచడి ఈ విషయంలో గ్రంథస్థము గావింపము, జరుగుచున్న విషయములను జరగనున్న విషయములను సమస్తమును లిఖింపము. ఇక్కడ యేసుక్రీస్తు ఆయనతో పునీత యోహాను గారితో మాట్లాడడం చూస్తున్నాం. దగ్గరకు వెళ్ళగానే
యేసుక్రీస్తు యొక్క వెలుగు దగ్గరికి వెళ్ళగానే యోహాను గారు పడిపోయారు. ఒక చచ్చిపోయిన వాడు వ్యక్తి వెళ్ళి అక్కడ పడిపోగానే దేవుడు తన యొక్క ఆయన యోహాను గారి భుజం మీద చేయించి లేపి అంటూ ఉన్నాడు, భయపడొద్దు, ఆదియును నేనే, అంతమును నేనే, భయపడకుము అని చెప్పడం ఎక్కడ చూస్తాం మనం? యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచి వచ్చేటప్పుడు కూడా యోహాను గారు అప్పుడు యేసుక్రీస్తుతో కలిసి నడుస్తున్నారు. ఆ రోజుల్లో జాయిగా ఉండేది, సంతోషంగా ఉండేది అది. కానీ ఇప్పుడు పరలోకంలో చూస్తే అంత మారిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు కేవలం సాధారణ మనుషుల్లాగా నీ పక్కన నా పక్కన చేపలు తింటూ బతికాడు. సో యోహాను గారికి అప్పుడు అంత ఏం అనిపించుండదు. కానీ వన్స్ యేసుక్రీస్తు అంత పైకి పోయిన తర్వాత పరలోకంలో ఆ వెలుగు మధ్యలో ఆయన చూడగానే చచ్చి పడిపోయిన వాళ్ళలాగా పడిపోతే అప్పుడు లేపి మళ్ళా యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, భయపడవద్దు. సో ఆ రోజు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు అదే మాట చెప్పాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత భయపడొద్దు అని చెప్పాడు. శిష్యులు మీరు వెళ్ళి అధిపతులు వచ్చి మమ్మల్ని పట్టుకుంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో అని భయపడుతుంటారేమో, భయపడొద్దు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాడు, యోహాను భయపడవద్దు, ఎందుకంటే నేనే వచ్చింది, నేనే మాట్లాడుతున్నాను, ఆది నేనే, అంతము నేనే. నువ్వు అంతం కావాలంటే అది నా చేతుల్లోనే ఉంది. సో నువ్వు దాని గురించి భయపడవద్దు. ఆదియును నేనే, అంతమును నేనే. ఆదియును నేనే, అంతమును నేనే అని ఇంతకుముందు ఎవరు చెప్పారు? యెషయా గ్రంథం చదవండి. యావే దేవుడు స్వయాన చెప్తాడు, నేనే మొదటి వాడను, నేనే చివరి వాడను, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అని చెప్పి నిర్గమకాండంలో చెప్పడం చూస్తాం. మళ్ళీ ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. దాన్ని యేసుక్రీస్తు ఇక్కడ స్వతంత్రించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మహిమ అనేది ఎంత గొప్పది. ఆయన యావే దేవుడి యొక్క ప్రతిరూపం. భూమి మీద ఆయన ఉన్నన్ని రోజులు యావే దేవుడు మన మధ్య నివసించాడు అనేటువంటి ఒక గొప్ప విషయం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అంటున్నాడు, సజీవుడను నేనే, నేను మరణించి తిని కానీ చూడుము నేను సదా జీవించి ఉన్నాను. నేను మరణించినట్లుగా మీరు అందరూ అక్కడ భూలోకంలో చూశారు, కానీ అది రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటంటే పరలోకంలో నేను చూడు ఎలా ఉన్నాను, ఇది రియాలిటీ. నేను బ్రతికే ఉన్నాను. మృత్యువు యొక్క పాతాళలోకం యొక్క తాలూకు చెవులు నా చేతుల్లో ఉన్నాయి. ఆ రోజు నేను పునీత పేతురు గారికి ఒక తాళపు చెవిని మీకు అందించాను, పరలోక రాజ్యపు తాళపు చెవులను మీకు ఇచ్చాను. ఆ రోజు యోహాను మీరందరూ ఉన్నప్పుడు పునీత పేతురు గారికి ఆ తాళపు చెవులను నేను ఇచ్చాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడు, నా చేతిలో మృత్యువు యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. అంటే భూమి మీద ఏం జరగాలి, ఏం జరగకూడదు, ఎవరు చనిపోవాలి, ఎవరు బతకాలి, ఇదంతా నా చేతుల్లో ఉంది. ఐ ఆమ్ గాడ్ అని స్ట్రైట్గా చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అంటున్నాడు, నీవు చూచడి ఈ విషయంలో గ్రంథస్థం గావింపము, జరుగుచున్న విషయంలో జరగనున్న విషయంలోనూ సమస్తమును లిఖింపము. జరుగుచున్న విషయాలు ప్రజెంట్ టెన్స్, వాట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ అండ్ వాట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఆ రెండు విషయాలను కూడా నువ్వు రాసి పెట్టు. అంతేకాకుండా నా కుడి చేతి యందు నీవు చూచు సప్త తారకుల యొక్కయో సప్త దీప స్తంభముల యొక్కయో రహస్యార్థము నీకు విదితము చేయుచున్నాను. సప్త తారకులు అనగా సప్త సంఘములు దేవదూతలు, సప్త సంఘముల దేవదూతలు, సప్త దీప స్తంభములే సప్త సంఘములు. సో అక్కడ దీప స్తంభాలు ఉన్నాయి, సప్త తారకులు ఉన్నాయి. అంటే 7 దీప స్తంభాలు ఉన్నాయి. సింపుల్గా అర్థమయ్యే భాషలో లాజికల్గా చెప్దాం, దీపస్తంభాలు ప్లేస్లో క్యాండిల్ అనుకున్నాం. సో 7 క్యాండిల్స్ ఉన్నాయి. దేవుని చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. క్యాండిల్స్ అంటే ఏవో కాదు, అవి అక్కడ ఉన్నటువంటి లోకల్ బిషప్లు లేదా దూతలు అనగానే మనం పరలోకంలో ఉండేటువంటి దేవదూతలే కాదు, సందేశాన్ని మోసుకొని వెళ్ళే వాళ్ళని కూడా దూతలు అంటాం. ఉదాహరణకి పునీత బప్తిస్మ యోహాను గారు ఉన్నారు. ఆయన గురించి పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఏమనుంది, ఇదిగో నేను నీకంటే ముందుగా ఒక దూతను పంపుతున్నాను, నా దూతను పంపుతున్నాను అన్నాడు. అక్కడికి వచ్చేసరికి ఏమైంది, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి బప్తిస్మ యోహాను వచ్చింది. బప్తిస్మ యోహాను ఎవరు? దూత. అలాగే ఇక్కడ కూడా సప్త సంఘాల యొక్క దేవదూతలు లేదా సప్త సంఘాల్లో ఉన్నటువంటి దూత, దేవుని యొక్క దూత ఎవరు అంటే ఆ పర్టికులర్ చర్చ్ యొక్క బిషప్. సో ఆ బిషప్ల గురించే ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఆ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు ప్లస్ ఆ బిషప్లకి నేను ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాను. ఆ బిషప్ల యొక్క అధీనంలో ఉన్నటువంటి లేదా ఆ బిషప్ల కింద ఉన్నటువంటి ప్రజలు కొన్ని చోట్ల తప్పులు చేస్తున్నారు, కొన్ని చోట్ల రైట్లు చేస్తున్నారు. ఆ రైట్ అనేటువంటి విషయాలు ఏంటి, ఆ తప్పులు చేస్తున్నటువంటి విషయాలు ఏంటి, సో తప్పులు చేసే వారికి నేను విధించేటువంటి శిక్ష ఏంటి, రైట్ చేసే వాళ్ళకి నేను ఇవ్వబోయేటువంటి బహుమానం ఏంటి అనేటువంటి విషయాల గురించి 2వ అధ్యాయం 3వ అధ్యాయం మాట్లాడబోతూ ఉంది. ఇది 1వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. ఈ 1వ అధ్యాయంలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక 2, 3 అధ్యాయాల్లో ప్రత్యేకించి 7 సంఘాలకి యేసుక్రీస్తు ఇవ్వబోతున్నటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాము. ప్రతి సందేశానికి ఆయన ఒక స్పెషాలిటీని ఉంచాడు. ప్రతి సందేశంలోనూ ఆయన పాత నిబంధన నుంచి ఒక స్పష్టమైన క్లియర్ విషయాన్ని తీసుకుంటాడు. అంటే ఈ 7
సంఘాల్లో ఆయన మాట్లాడుతూ పాత నిబంధన మొత్తాన్ని ఆయన నెమరు వేయడం మనం చూడబోతూ ఉన్నాము. సో అంత గొప్పగా 7 సంఘాలకైనా సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. సో ఆ విషయాలను త్వరలోనే తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.